హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, అందరూ నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఏం చెప్తారు సార్? దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉంది. ఇదే విధంగా కనుక కేంద్రం సహాయ నిరాకరణ అంటే చేస్తూ కూడా ఏదో ప్రపంచం అంతా తరలిచ్చేస్తుందని చెప్పడం వల్ల వచ్చే తరాలు చాలా దెబ్బతినే అవకాశం కనపడుతుంది. కన్సిస్టెంట్గా గత 11 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దాన్ని కొనసాగింగా కనపడుతుంది తప్పితే గత షుగర్ కోటెడ్ పిల్స్ లాగే వాళ్ళ తయారైందండి. అన్ఫార్చునేట్గా ఎందుకంటే మిగతా కన్సర్న్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యూరియా సమస్య తెలంగాణతో పోల్చుకుంటే బెటర్ అయి ఉండొచ్చు. బట్ 4 జిల్లాల్లో ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే 87,000 టన్నులు మనకు ఉంది, ఇంకొక 56,000 టన్నులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నాక 4 డిస్ట్రిక్ట్స్లో ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో కంప్లీట్ చాలా అది ఎక్కువ ఉంది, అది వేరే సంగతి. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ డెట్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసేసి అఫీషియల్గా బడ్జెట్లో పెట్టిన సిగ్గు ఏమాత్రం పడకుండా, రిపీటింగ్ అగైన్ అండి, సిగ్గు ఏమాత్రం పడకుండా మనకు వరం ఇచ్చాడని చెప్పి, అంటే ద్రోహం చేసిన దగ్గర వ్యక్తులనే వరం ఇచ్చాడని కాళ్ళు మొక్కుతూ ఇవాళ దాన్ని ఎర్తకం రాక్ఫీల్డ్ డామ్ అనే దాన్ని అంటే ఏదైతే రాతి మట్టి కట్టడం కంప్లీట్ చేసేసి మోడీ గారి కాళ్ళకు మొక్కే పరిస్థితి, మన కూడా మొక్కమని చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. 150 అడుగులు ఎత్తే నీళ్ళు నిలబెట్టే పరిస్థితి లేదని ఆ విధంగా తీసుకొచ్చి బడ్జెట్లో రాయించిన నీచ నికృష్ట అధమాద దుర్మార్గమైన అలాంటి బడ్జెట్కి వాళ్ళ కనీసం అసెంబ్లీ ఒక నిరసన తీర్మానం కూడా వ్యక్తం చేయలేదు. అధికార పక్షం చేయలేదు, ప్రతిపక్షం పారిపోయిందని వాళ్ళే ఆరోపిస్తున్నారు. పోనీ వీళ్ళన్నా చేయాలి కదా. అంటే ఒక పోలవరం కనపట్లేదు, భావితరాల యువత భవిష్యత్తు ఉపాధి కావాలి కదా. నేను వాళ్ళ ఎవరైతే యువతలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్, కళ్యాణ్ బాబు గారు ఆర్య సనాతనవాది కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్స్, లేదా మిగతా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నామండి, నేను మాట్లాడేది మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ యొక్క భావితరాల భవిష్యత్తు కోసం. మన ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన ఇండస్ట్రియల్ రాయితీలు కానీ హోదా విభజన హామీలు కానీ వస్తే కనుక 10 నుంచి 15 లక్షల మంది యువత తమ సొంత ప్రాంతాల్లోనో మన రాష్ట్రంలోనో ఒక ఇండస్ట్రీస్ పెట్టుకుని సేవా సంస్థలు పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళు 10 నుంచి 100 మంది కావాలి గుజరాతీ మారవడికి వచ్చి బాబు మీ దగ్గర ఉద్యోగం చేస్తానని పరిస్థితి రావాల్సింది పోయి ఇవాళ ఆయన ఆర్య సనాతనవాది గవర్నర్ కళ్యాణ్ బాబు గారు స్టెంట్ స్కూల్స్ పెట్టుకున్నాను. నేను వీడియో చూపిస్తాను మీకు. ఇవాళ ఆ స్టెంట్ స్కూల్స్ ఇవాళ అది నాకు అర్థం కాదు, ఉపాధి ఎలాగో లేదు, అందుకని అంతలోకి సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకుంటారు. అంటే ఏమైపోతుంది అంటే సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకునే సంస్కృతి ఆయన ఇంకా పుట్టలేదేమోనండి. అప్పుడు కూడా తెలుగు నాటు లేదు, ఇప్పటికి లేదు. సినిమాలు చేస్తారు, అక్కడికి వెళ్ళి సినిమా హాల్లోకి వెళ్ళి అందరూ చొక్కాలు చింపేసుకుని బేర్ బాడీస్ వస్తారా బయటికి? నాకు అర్థం కాదండి. బైకులకి సైలెన్సర్లు అన్నారు, నాకు అర్థం కాదు. ఎక్కడ పోద్ది ఎనర్జీ అన్నారు. ఆయన మాట్లాడిన వెంటనే యాక్సిడెంట్ ఎలా అయిందో మీరు చూసారు, ఏడీబీ రోడ్డు పక్కన. దానివల్లనే జరిగిందని నేను చెప్పమని ఏం జరిగిందో తెలుసు. నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని సపోర్ట్ చేయలేదు, కానీ ప్రతి సమావేశంలోనూ మీరు ఇంటికి వెళ్ళండి, మీకోసం తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఇది అది కూడా కాకుండా ఎనర్జీ ఎక్కడ పోతుందని చెప్తూ మంత్రి గారు వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి అని చెప్పుకోరారు. పిల్లలకి ఉద్యోగం ఉపాధి స్టంట్ స్కూల్స్ పెట్టుకుని బతుకుతారా నా యువత? అద్భుతమైన అభ్యుదయ భావాలు కలిగిన కళ్యాణ్ బాబు గారు. ఎస్, ఐఎమ్ హ్యావింగ్ ఏ పాజిటివ్ ఒపీనియన్ అబౌట్ హిమ్. వాళ్ళ అభిమానులు ఏదైనా వాళ్ళ నిజమైన అభిమానులు అయితే, సార్ మీరు చేసేది తప్పు సార్, భావితరాలు యువత కావాలండి మీకోసం అన్నారు. అది కూడా కాకుండా ఆయన వ్యూహం ఆ పక్కన పెట్టండి, ఆయన మాట ఇస్తే ప్రాణం తీసుకుంటారు కానీ ఆయన ఇంకో మాట ఇచ్చారు. ఏమని? పదవ కోసం, విభజన హామీ కోసం ప్రత్యామ్నాయం లేదా ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆయన ఆమరణ దీక్ష చేయలేదు, పక్కన పెడదాం. ఇంకో మాట చెప్పారు ఆయన, ఏది ప్రజల కోసం ప్రగతి కోసం అని. ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి సంవత్సరానికి, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ 2,500 మందికి ఇప్పుడు సంవత్సరం అయింది కాబట్టి దాదాపు ఇప్పటికే 1000 మంది, 175 కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళకి 10 లక్షల రూపాయలు మనకు హోదా విభజన హామీల కోసం ఏదైతే మనకు వస్తాయో వాళ్ళే డెవలప్ అవుతారు. దానికి 10 లక్షలు ఎంతమందికి 2 లక్షల మందికి యాడ్ అయితే వాళ్ళు ఎక్కడికి పీక్స్కి వెళ్తారండి. ఒక్కొక్కరికి 10 లక్షలు, అందరికి 10 లక్షలు కాదు, ఒక్కొక్కరికే 10 లక్షలు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 2,500 మంది 5 సంవత్సరాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. 2,500 మంది ఇంటూ 175 కాన్స్టిట్యున్సీస్. అట్లాంటిది ఇవాళ దాని గురించి మాట్లాడకుండా నేను ఆర్య సనాతనవాదిని, మా ఇంట్లో రామనామ జపాలు ఎవరికి కావాలండి? రామజపం వినిపించేది ఎప్పుడు చూసినా, చిన్నప్పటి నుంచి మేము భగవంతుని భక్తులు. మరి ఆయనే అన్నారు, వాళ్ళ నాన్నగారు మా ఆరతి వెలిగిస్తే నాన్నగారు సిగరెట్ కాల్చుకునేవారు,
మా భగవంతుడు ఎదురుగుండా యేసుక్రీస్తు బొమ్మ ఉండేది, మేము యేసుక్రీస్తుని పూజిస్తాం అన్నారు. వాళ్ళ పిల్లలిద్దరిని క్రిస్టియన్స్గా ఆర్థోడాక్స్, అది కూడా ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్గా తయారు చేసే ఇబ్బంది లేదన్నారు, చేశారు. నేను తప్పు అన్నాను. అలాంటి అభ్యుదయవాది ఇవాళ వచ్చి ఈ విధంగా మాట్లాడతాం ఏంటండి? ఇవాళ అన్ఫార్చునేట్లీ నేను చెప్తున్నాను, ఇవాళ స్టెంట్ స్కూల్స్ పెడతారు లేదు తెలియదు, కానీ ఆ స్టెంట్ స్కూల్స్ ఎవడు కావాలని నాకు అర్థం కాదు. తెలుగు భాష మీద ఆయన ఏం మాట్లాడారు, తమిళ ఆయన ఇంత గొప్ప స్థితికి తీసుకోవాల్సింది ఆయనే. ఇవాళ రాష్ట్రంలో ఉన్న లోకేష్ గారు వెళ్ళి మోడీ గారిని కలుస్తున్నారు. దేనికి కలిసారో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేయమని కలిశారో అరెస్ట్ చేయొద్దని కలిశారో ద డిఫరెంట్ ఇష్యూ. నాకు అర్థం కాని సిచ్యువేషన్ ఏంటంటే, హోదా విభజన హామీల మీద మాట్లాడినట్టు, హోదా విభజన హామీల గురించి మాట్లాడినట్టు ఒక స్టేట్మెంట్ అని ఇవ్వకపోతే బయటికి అనేది కొంతమంది కోరుకున్నారు, కాదు చిత్తశుద్ధి ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. అలా ఈ భవిష్యత్ తరాల కోసం కాకుండా ఏం చేయమని రెడ్ బుక్తో జీవితం అయిపోద్దా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారు లోపం చేశారు, అది కాడి పక్కన పడేశారు కాబట్టి 11 సీట్లు ఇచ్చి మూలకు కూర్చోబెట్టారు. ఏం చేయమంటారు ఇప్పుడు? చేతికి మాట దాంతో కంపేర్ చేసి ఎస్ తప్పులు చేశారు ఆయన పాలనలో కొంత మంచి జరిగి ఉంటుంది, ఖచ్చితంగా తప్పులు కూడా జరిగినాయి, యాక్సెప్టింగ్. అందుకనే కదా తప్పు జరిగింది కదా. అంత నేను నమ్మనండి ఈవీఎంలతో మొత్తం ఓడిపోయారు కదా. 80% ఈవీఎంలు ఉన్నా తప్పు జరిగితే ఓడిపోయారా, తప్పు మంచి చేసి కూడా ఓడిపోయారా పక్కన పెడితే మంచి కూడా జరిగింది, తప్పులు కూడా జరిగింది. మంచి ఉన్నప్పుడు తప్పులు కూడా. గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా లేదా ఆయన రాంగ్ ట్రాక్ పడి కక్షాధింపులోకి వెళ్ళారండి. ఆయన పని ఆయన చేసుకుంటే 10 ఏళ్ళు ఉండేవారు. ఆయన పని ఆయన చేసుకోకుండా, ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేయకుండా కక్షాది మీద వెళ్ళటం వల్ల, మిగతా డైవర్షన్లోకి వెళ్ళటం వల్ల వైనాట్ కుప్పం అన్నారు కానీ వైనాట్ పులివెందులు వచ్చింది. ఆయన కాన్సన్ట్రేషన్ ఆయన చేసుకోవచ్చు కదా. అందుకని డెఫినెట్గా దట్స్ రాంగ్ అండి. నా ఉద్దేశం ప్రకారం చేసేసారు. ఇవాళ మాత్రం ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి లేక స్టెంట్ స్కూల్స్ ఇవాళ చూస్తున్నాను. ఈ కత్తులు కట్టాలి ఏంటంటే నాకు అర్థం కాదు అసలు. మీకు కనపడుతుంది కదా. కానీ నిన్నటి వరకు అధికారంలోకి వచ్చేంత వరకు ఢిల్లీలో పెద్దలు నాకు ప్రతి ఒక్కరు తెలుసు. నేను ఒక ఫోన్ కొడితే ఒక ఫోనే ఢిల్లీకి నాకు మధ్యలో గ్యాప్ అన్నటువంటి లోకేష్ గారు కూడా మీరు అందరూ లోకేష్ గారు కూడా మరి ఆయన మోడీ తాతయ్య గారు అని చెప్పి అబ్బాయి గారు ఇప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏంటంటే అసలు వీళ్ళు చాలా ఇదిగోండి ఏంటండి ఇది ఏంటండి ఇది అసలు స్టెంట్ స్కూల్స్ అనేది మీకు చూపిస్తాను సార్. ఈ ఒక్కసారి ఇస్తాను మీకు. ఇది ఏంటండి ఇది? కత్తులు కటార్లు పెట్టుకుని, కత్తులు తలవార్లు పెట్టుకుని రోడ్ల మీద వెళ్తా, మోటార్ సైకిల్ మీద వెళ్తా, వీరంగం చేస్తా, ఆర్టీసీ బస్సులో వెళ్ళే ప్రయాణికులకి ఏంటండి కత్తులు కట్టాలి ఏంటండి? పుట్టినరోజు నాడు గవర్నీలు కళ్యాణ్ బాబు గారు పుట్టినరోజు నాడు మెగా ఫ్యాన్స్ యొక్క ఏం చేస్తారండి? అటు మెగా ఫ్యాన్స్ ఏం చేస్తారు? సేవా కార్యక్రమాలు చేస్తారండి. సరే డిఫర్ అయ్యి ఉండొచ్చు, నేను కాదంటలేదు. కాదండి, కత్తులు కటార్లు పెట్టుకుని రోడ్ల మీద స్టెంట్లు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. రోడ్ల మీద వేసుకున్నారు. అదేదో ఒకటేదో ఒకసారి చేస్తే ఆనవాయితీగా మారిపోయిందండి స్టెంట్లు చేయడం. స్కూటర్లో కార్లు గిరగిర తిప్పుకుంటా గట్టిన వేస్తే దూడ చేయలేం కాదండి. నేను సత్య అభ్యుదయవాది. ఐఎమ్ హ్యావింగ్ ఏ వెరీ యూజ్ టు హ్యావ్ వెరీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఒక పాజిటివ్ ఒపీనియన్, అభ్యుదయ భావజాలను ఉన్న వ్యక్తి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి, ప్రజల భవిష్యత్తుకు తనను ఎవరైతే ఈ స్థితికి తీసుకొచ్చారో తెలుగు ప్రేక్షకులు 99% స్థితిలో రావడానికి కారణం తెలుగు సినిమాలు ఇందులో డబ్బింగ్ అని తెలుగు మీద, తెలుగు భాష మీద, నా ద్రవిడ మీద ఆయన పెరిగింది తమిళనాడు, అక్కడ నీళ్లు తాగింది అక్కడ. ఆ తమిళ మీద విద్వేషం ఎందుకు? నా తెలుగు భాష మీద ద్వేషం ఎందుకు? మా వెంకటేశ్వర స్వామి మీద కోపం ఎందుకు? ఆశ్చర్యంగా ఉంది మీకు? లేదు. వెంకటేశ్వర స్వామి ఆయన వెళ్ళారు, అయోధ్య వెళ్ళారు. వెళ్ళి అభి తక్ టిల్ నౌ వెంకటేశ్వర స్వామి, అదే వెంకటేశ్వర స్వామికి శ్రీరాముడికి కంపారిజన్ ఏంటి? నాకు ఎందుకు పెట్టాలి? మా దేవుడి కింద వెంకటేశ్వర స్వామి రాముడిని పూజిస్తూ అయోధ్యలో ఉంటారు, ఆయన పక్కన పెడదాం, ఎక్కడన్నా కట్టుకుంటారు. మా వెంకటేశ్వర స్వామి మన దైవంగా మనం భావించుకుంటాం కదా, ఎవరి దైవం మనం ఎక్కువ పూజించుకుంటాం కదా. అలాంటివన్నీ టిల్ నౌ వెంకటేశ్వర స్వామి వీళ్ళు గో బ్యాక్ టు అయోధ్య అంటే ఈయన అయోధ్య నుంచి పుట్టొచ్చారండి. కాదండి, నాకు చాలా బాధ కలుగుతుంది. సచ్చి ఎవరు ఆయన ఇంత మంచి భావాలు గల వ్యక్తిని ఎవరు ఆర్య సనాతనవాది ఆదాని గారి మనిషిగా ఎవరు మార్చేశారు? తిరిగి అద్భుతోదయ భావాలతో రావాలైనా తన రుణం ఎవరైతే తన స్టేజ్ తీసుకొచ్చి యువత తిట్టుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఈ తిట్లన్నీ కూడా ఆయనే తగులుతాయి. ఎందుకంటే ఉత్తరాది అహంకారం నశించాలంది ఆయనే, దక్షిణాదికి మీ విసింటి వస్తాం అందే ఆయనే.
హిందువులే చేస్తున్నారు గొడవలన్నీ, హిందూ నాయకులే చేస్తున్నారని ఆయన నేను అనలేదు. హిందుత్వాన్ని ఆధ్యాత్మిక రీసెంట్ గా మూవీ ఒకటి రిలీజ్ అయింది వీరమల్లు. వదిలేండి. తర్వాత ఆయన చేసిన కామెంట్లే, నేను ఇక్కడ పుడితే ఇక్కడ పుట్టానంటారు, అక్కడికి వెళ్తే అక్కడ పెడితే అంటారు. అసలు నేను పవన్ గాలి అంటే చెప్పారు, నా పేరే పవన్, నేను గాలి అంటూ నేను ఆడబడితే అక్కడ తిరుగుతూనే ఉంటానని చెప్పి ఆయన. అవును, తప్పలేదు దాంట్లో. నేననేది భావితరాలు యువతకి దెబ్బ తెలియదట్టు ఆయన ప్రయత్నిస్తా. పోలవరం డెట్ స్టోరేజ్ చేస్తే ఇక్కడ ప్రజల పొళ్ళోడు కొట్టి ఆ ప్రాజెక్ట్ ఏమంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయితే కనీసం ఉమాభారతి గారు నమస్కారం పెట్టుకోండి. ఎక్కడున్న ఉమాభారతి గారు మేము వెళ్ళిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాశారు. నేను థ్యాంక్స్ చెప్పిన తర్వాత నేను అందరూ పంపిస్తాను ఫోటోలు కానీ వివరాలు కానీ మీకు. ఆవిడ సచ్చే కనీసం నా తెలుగు జాతి పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల, పోలవరం పట్ల ఉన్న కమిట్మెంట్లో వెయ్యవంతు కూడా కనపడలేదండి నాకు. అంత ద్వేషం ఎందుకండి? ఆ ఆదాని గారు అనే పార్టీ ఏం చెప్తే చేసేస్తా, ఆదాని గారిని అర్థంగా దార్శికాన్ని చేసేవాళ్ళు అని అర్థం, గౌతమది కాదు. వాళ్ళిద్దరు మనుషులు ఏం చెప్తే చేసేస్తారా? అదే జరుగుతుంది కదా ప్రస్తుతానికి. అన్ఫార్చునేట్లీ ఇవాళ ఆయన స్వతంత్రంగా ఉంటారా లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉంటారా లేదా ఆయన ఇష్టం. ఇవాళ కనీసం ఇవాళ సీజ్ ద షిప్. కానీ నేను నా హంబుల్ రిక్వెస్ట్ ద హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మేము 2019 తర్వాత బీభత్సం ఉద్యమం చేస్తున్నా, 95% మేజర్ మీడియాలు చూపించలేదు. మీరు అన్న స్టెప్ వేస్తే మాస్, ఇలా అంటే మాస్ అన్నట్టు మీరు బయట ఏ చేసినా అది ఒక సెన్సేషన్. ఒక సీజ్ ద షిప్ అంటారంటే ఒక ప్రపంచం. ఆ షిప్ లేదు, సీజీ లేదు, వెళ్ళిపోయింది రండి, అది వేరే సంగతి. అది ఏమైందో తర్వాత సంగతి. మీరు ఏం చెప్తా అంటే మోడీ గారితో మాట్లాడతానంటారు, నిమిషంలో మాకు తెలుసు ఎక్కడ కావాలని అంటారు. రాష్ట్ర ప్రజల కోసం నేను నన్ను తిట్టుకునే కొంతమంది బ్యాచ్కి చెప్తాను, నేను మాట్లాడేది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మతద్వేషాన్ని, కులద్వేషాన్ని రెచ్చగొట్టే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కంపెనీ వాళ్ళ కుట్రలకు మనం వ్యతిరేకంగా ఉండాలి. నేను భావితరాల కోసం మాట్లాడుతున్నా, నిజంగా చెప్తున్నానండి. ఇవాళ లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు, అది ఏది యాక్షన్ దేని మీద? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కాడి పడేసి, అంటే ఎన్టీ రామారావు గారు రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ రాలేదు, కరుణానిధి గారు 2 సీట్లు తెచ్చుకుని, ఇప్పుడు ఈయన గురించి అంటే 2 సీట్లు తెచ్చుకున్నారు ఆయన. డిఎంకే పార్టీ ఇప్పుడు అన్ని స్థానాలతో ఉన్న పార్టీని కేవలం 2 స్థానాలకు 1 స్థానానికి పరిమితం చేసేసారు. జయలలిత గారు 2గా అప్పుడు కూటమి వచ్చి ఆయన పారిపోయాడా? అసెంబ్లీకి రాకపోవచ్చు, నిలబడి పోరాడాడు. వాళ్ళు 35-40% ఓట్లు వచ్చింది, గాలికి పోతాయండి వాళ్ళ. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఉత్తర భారతీయ జనతా పార్టీ కేసులు, కేసులు ఉన్నాయి ఆయన మీద, ఇంకా పెడతారు. ఆయన కూడా జైలుకి అవకాశం తన పార్టీ నిలబడేంత వరకు మాత్రమే ఉత్తర భారతీయ జనతా పార్టీ. కేసులకో లేకపోతే ఎవరో ఏదో చేస్తారన్న వాటికో భయపడి పారిపోయే రకం అంటారా జగన్? క్వశ్చనే లేదు. అక్కడ ఉంది ఎవరన్నా ఇందిరాగాంధీ గారిని కానీ ఎదుర్కొన్నవారు అప్పుడు వయసు లేదు. సోనియా గాంధీ గారిని 10 ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారు. ఎక్కడ ఉందో ఆదాని గారు 2 మనుషులు. డోంట్ థింక్ దట్ మచ్ ఈజీ అండి. అయితే క్వశ్చనే లేదు. అయితే ఏంటి ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు పత్రికలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నేను ఆశ్చర్యపోయాను. దేశంలో 2 రాష్ట్రాల మిగతా కేంద్ర పాలిత ప్రాంతాలు ఏ నాయకుడికి లేని దమ్ముతో స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అన్ని పత్రికలు ఇంక్లూడింగ్ ఈనాడు ఇచ్చారు. నాకు ఆశ్చర్యపోయాను. ఏంటంటే మేము పెట్రోల్ విషయంలో మేము పెంచింది కాదు, కేంద్ర ప్రభుత్వం పెంచింది, నిధులన్నీ అక్కడికి వెళ్తాను దమ్ముండి ఇచ్చిన ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడే అనుకుని ఈయన మీద తేడా వచ్చేస్తుంది. వెంటనే దస్తగిరి గారి కేసు బయటకు వచ్చింది. ఈయన వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉండి తిరుపతిలో తాజ్ హోటల్లో అమిత్ షా గారు వస్తే ఫ్లోర్లోకి వెళ్ళి వెయిట్ చేయాల్సి వచ్చింది. దేశం అంతా వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో, ఆదాని గారు అండ్ వాళ్ళిద్దరు మనుషుల చేతుల్లో గుప్పిట్లోకి వెళ్ళిపోతే జగన్ గారు ఏంటండి ఇవాళ పార్టీ పెట్టిన శివసేన పెట్టిన పార్టీని చెక్కలు చేసేసి ఏకనాథ్ షిండేని, ఇక్కడ వైకాపాలో కూడా దినాథ్ షిండేలు పెట్టుంటారు, తెలుగుదేశంలో కూడా ఉంటారండి మీ సందో. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశాన్ని, తెలంగాణలో బీఆర్ఎస్ని, డిఎంకేని, ఏఐడిఎం, జనతాదళ ఆసిలేట్ షెడ్లోకి వెళ్ళిపోయింది. ఏఐడిఎంకి 2 గ్రూపులు వీళ్ళకి చెంచాల కింద అయిపోయలేదని చూసుకోండి మీరు. ఇక మిగిలింది డిఎంకే ఒకటే టఫ్. బీఆర్ఎస్ కూడా ఏం పరిస్థితి వెళ్ళిందో చూశారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ చేతికి చిక్కుకుపోయి సిబిఐని తీసుకెళ్ళి అనుమతించి వాళ్ళ నెత్తి మీద చేయబెట్టారు, ఈ నెత్తి మీద కూడా చేపెట్టుకుంటారని చెప్తున్నాను. అంటే అక్కడ అవినీతి జరిగితే ఖచ్చితంగా వ్యతిరేకించి స్టేట్ గవర్నమెంట్ కానీ దమ్ము ఉంది, తెలంగాణ స్టేట్ పోలీస్ కానీ దమ్ము ఉంది. కానీ నేను అడుగుతున్నాను, ఇవాళ తీసుకొచ్చే పరిస్థితి ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా ఇవాళ ఆదాని గారు అనే కంపెనీ చేతుల్లో పౌలుగా మారాల్సింది పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నిలదీయడం, ఆయన మీద నిలదీశాం, ఆయన ఇంటిని ముట్టడించాం. నేను లక్ష్మీనారాయణ గారికి ఇద్దరం వెళ్ళి ఇవాళ చరిత్రలో లేని విధంగా 950 మందిని 900 మంది అరెస్ట్ చేసిన, రామకృష్ణ గారిని అరెస్ట్ చేసిన, మీ ఇద్దరం దాటుకుని చేయించి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ముందు ఎన్ని వేధింపులు అయినా తీసుకున్నాం. 26 జిల్లాల ధర్నాలు పెట్టించాం. కానీ ఇవాళ అధికారంలో ఉంది ఎవరు? ఉత్తర భారతీయ జనతా పార్టీ. వాళ్ళ అనుసరగణంగా
బానిసల పార్టీగా మారిపోయింది. నేను అన్నగాని పార్టీగా మారిపోయింది కొంతమంది అనుకోవచ్చు, కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ మరియు ఆర్య సనాతనవాది గారి పార్టీ రెండు వీళ్ళు గట్టిగా మాట్లాడాలి. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా అడుగుతున్నాం. ఎస్ఎఫ్ఐ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు నారా లోకేష్ గారి ముట్టడికి వెళ్ళారు, లాగే అవతల పడేస్తారు పడకుండా. అదేంటి నేను ఎస్ఎఫ్ఐ అంటే నాకు ఎస్ఎఫ్ఐ కానీ ఏఎస్ఎఫ్ కానీ అలాగే మిగతా పార్టీలు ఐ రెస్పెక్ట్ ఏ లాట్ అండి. కానీ అడుగుతున్నాను, నేను ఆయన ఏది విద్యాశాఖ మంత్రిగా ఉండగా జరిగిన దాని మీద ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు. నేను అడిగింది ఇవాళ రాష్ట్ర హక్కుల విషయంలో మొట్టమొదటి బాధ్యత ఇవాళ మోసం చేసింది, దగా చేసింది కేంద్రంలో ఉన్న అదానీ గారు అండ్ పార్టీ. దానికి అనుగుణంగా వ్యవహరిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఆల్రెడీ సంకలం ఉంది ఆర్య సనాతనవాది గారి పార్టీ. నిద్రపోతున్నట్టు నటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత దైన్య స్థితిలో, ఇంత రాజకీయ నాయకుల దైన్య స్థితిలో తన చరిత్రలో 2000 సంవత్సరాల క్రితం గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత ఎంతోమంది విదేశీ పాలకులు వచ్చినా, లేకపోతే నిజాంలు వచ్చిన, కులీకుతుబ్ షా వచ్చిన, మొఘల్ రాజపురం విజయవాడ ఉంది, ఆఖరికి ఔరంగజేబు అక్కడికి వచ్చిన, మరాఠా యాత్ర దండయాత్ర చేసిన, చాళుక్యులు వచ్చిన, ఏ రోజున ఎక్కడో చోట పోరాట స్ఫూర్తి ఉండేది. కానీ వాళ్ళు 96% ఓట్లు వచ్చిన బ్యాచ్ అంతా వెళ్ళి కేంద్రంలో ఉన్న గోమా వ్యాపారుల కాళ్ళకు మొక్కే పరిస్థితి వచ్చింది అంటే అత్యంత బాధాకరం. చరిత్రలో ఇవాళ తెలంగాణ నా తెలుగు జాతి బిడ్డలే ఆత్మగౌరవంతో నిలబడి ఉన్నారు. కమ్మాటెవరండి కొంతమంది దాసోహం అండి. నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి భావితరాలు మళ్ళీ చేత ఒక తరం పోతుందండి. ఇంతకుముందు పోయింది, ఇంకో తరం పోతుంది. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది రాగానే ఇంకోటి తీసుకొస్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ దగ్గరికి వస్తే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తానని ఎత్తుకున్న 2 ప్రధానమైన అంశాలు, ఒకటి సుగాలి ప్రీతికి కేసు న్యాయం చేస్తానని, 2 స్టీల్ ప్లాంట్ ని ఆపేస్తాము అని. ఈ రోజు ఈ రెండింటిని పక్కన దారి పెట్టించేసి అదే స్టీల్ ప్లాంట్ ఆపేస్తామని చెప్తే అదే నిజమే. ఆపేస్తా అన్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తాను. ప్రైవేటీకరణ ఓకే, అలా అయితే ఓకే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలం, కూటమి మాత్రమే ఆపగలదు అని. ఈ రోజు ఆ రెండింటికి సమాధానం చెప్పకుండా రుషికొండ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి స్లాబ్ ఊడిపోయిందంట, పెచ్చులు ఊడిపోయిందంట, దాంట్లో నీళ్ళు వస్తున్నాయంట. ఊడిపోయిన స్లాబ్ చూపించిందేమో ఫాల్ సీలింగ్ ఊడిపోతే పైనుంచి నీళ్ళు రావడం ఏంటి? అసలు ఇది ఎక్కడ లాజిక్? అసలు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలన్నా ఇలాంటి పాలిటిక్స్ అంటే అక్కడికి ఎవరన్నా బహుశా టాయిలెట్కి వెళ్ళి ఉంటారు మనం, అది పొరపాటున అది వెళ్ళుండడం వల్ల సరిగ్గా క్లీన్ చేసి ఉండకపోవడం జరిగి ఉంటుందేమో. అంతేగాని దాంట్లోకి ఎవరు ఇస్తారు సార్ టాయిలెట్? ఎవరో ఒకటి అది కాదు మరి, అలా వచ్చినాయి అంటే తర్వాత సంగతి. నేను అందే సరే అక్కడ కూర్చుని వాళ్ళందరితో ఫోటోలు దిగి అంతా మొత్తం ఎమ్మెల్యేలందరిని పిలిచి ముందు ఫోటో దిగి చూడండి బిల్డింగ్ ఆ పైన అద్భుతంగా కనపడుతుందని ఆయన ప్రచారం చేశారో లేదా ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఆయన వెళ్ళాల్సిన స్టీల్ ప్లాంట్కి ఇవాళ వేసిన ఆయన వచ్చిన టెంట్లు కానీ ఆయన వచ్చిన దాన్ని కానీ టెంట్లు లాగి పడేస్తే ఇవాళ వర్షానికి పడిపోయి ఇంకా వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోతే ఇవాళ ఏం చేసినా మంచి ఎవరు మంచి చేస్తారండి? స్టీల్ ప్లాంట్ 5,000 మంది ఉద్యోగుల్ని మొన్న దుర్మార్గంగా తొలగిస్తే 1,100 మంది వీఆర్ఎస్ వచ్చి బెదిరిస్తుంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టీల్ ప్లాంట్ పోలీసుని అలౌ చేశారు. సిఎస్ఎఫ్ సిబ్బంది ఉంటే కాకుండా పోలీసుని వేసి ఆ ఉత్తరాది గుజరాతీ మార్వాడి వ్యాపారులకు అనుకూలంగా ఉండేవాళ్ళు వచ్చి కాంట్రాక్టులు చేజిక్కించుకొని బెదిరిస్తున్నాను నేను ఆరోపణలు వస్తే మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ కార్మికుని పరామర్శించకుండా జగన్ గారు అద్భుతమైన బిల్డింగ్లు కట్టారు, దాంట్లో ఏదో వచ్చింది. ఓకే, టాపిక్ డైవర్షన్. ఇంకోటి మీరు అన్నారు సుగాలి ప్రీతి నిజంగా హత్యకేసు, సరే దాంట్లో డిఎన్ఏలు ఎవరు తారుమారు చేశారు అన్నీ చూసాం. ఇవాళ కొంతమంది మాట్లాడతా ఆ తల్లి ఆ సుగాలి అంటే ఆ అమ్మాయి సుగాలి కూడా కాదనే విషయం, అంటే ఒక లంబాడా బంజారా అమ్మాయి కాదనే విధంగా ఆ తల్లి రెడ్డి కాదని కొంతమంది మాట్లాడే సిచ్యువేషన్ వచ్చారు. కులం చేయని రాజకీయం అంటారు, ఇదేనా అండి? అంటే కులంతో అంత డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు ఆవిడ మీద. అంటే న్యాయం చేయలేక, లేదంటే న్యాయం చేయడానికి వీళ్ళ దగ్గర పరిస్థితి, ఆవిడకి ఆర్థికంగా న్యాయం జరిగింది అనే దాంట్లో వాస్తవం ఉంది. కానీ నైతికంగా పిల్ల ప్రాణం కోల్పోయిన దాని వెంటలో నిందితుల్ని శిక్షించటం దారుణమైన న్యాయం జరిగింది. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. ఎవరికో హత్య చేశారు, హత్య చేసిన వాళ్ళకి ఏదో చేశారు, ఏది ఇల్లు స్థలం ఇచ్చారు, హత్యని మాఫ్ చేయాలా? ఎందుకు చేస్తారు? ఇప్పుడు వివేకానంద గారు రెడ్డి గారు మర్డర్ జరిగింది, దారుణం జరిగింది, అందులో ఎవరన్నా పట్టుకొచ్చారు, దస్తగిరి చేశాను చెప్తున్నాడు, లేకపోతే ఇంకోటి చేశాను చెప్తున్నాను అనుకోండి,
వాళ్ళ మీద నేను చర్యలు తీసుకోకుండా వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తే సరిపోతా? నేరాన్ని కాకుండా పోతుందండి. ఇది అబ్సల్యూట్గా ఇవాళ దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రం నేను అడిగేది నేను వాళ్ళకి న్యాయం చేయాలి, దాంతోపాటు యువత దెబ్బతింటుంది, ఒక తరం దెబ్బతింటుందని. ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఆయనే చెప్పినటువంటి మాట, ఆ రోజు నేను పోరాటం చేయబట్టే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవంతా న్యాయం జరిగింది, నేను చేసిన పోరాట ఫలితంగానే నీకు ఈ ఆస్తులన్నీ వచ్చాయి, స్థలం ఇచ్చినా, పొలం ఇచ్చినా, నీకు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చినా, మీ ఆయనకు ఉద్యోగం ఇచ్చినా, ఇవన్నీ నా పోరాట ఫలితంగానే వచ్చినాయి. సరే, ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో అనుకుందాం, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నావు, మరి న్యాయం చేయి, ఈ న్యాయం కూడా చేయాలి కదా. 2000 ఆవిడ కూడా ఉద్యోగం ఇచ్చానా? సరికాదు, ఆవిడ బిఫోర్ దట్టే అంతకుముందు ఉద్యోగం వచ్చింది. ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఆ కోటాలో మనం న్యాయంగా కొన్ని మాట్లాడుకోవాలి. కళ్యాణ్ బాబు గారు వచ్చి దాన్ని తీసుకొచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ ఇష్యూ హైలైట్ అయింది. దిస్ ఈస్ 100% వాస్తవం. ఎవరికి నచ్చకపోయిన వాస్తవాలు వన్ సైడ్ మాట్లాడుకుంటాం మంచిది కాదు. అందువలన ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏదైతే వాళ్ళకి ఇళ్ల స్థలం ఇవ్వటం కానీ, పొలం ఇవ్వటం కానీ, కర్నూలుకు ఆనుకునే ఇవ్వటం కానీ జరిగిందో, డెఫినెట్గా ఆయన ఇంతకుముందు చేసిన చర్యలు కంటిన్యూటీగా మిగతా వాళ్ళు చేసినట్టు అనుకోవచ్చు. బట్ డెఫినెట్గా కళ్యాణ్ బాబు గారి యొక్క డిమాండ్ కూడా ఆ ప్రభావం కూడా ఉంటుందని నాకు లెట్ us be honest. సరే, మీరు ఆయనతో ఏకీభవించండి, లేదు తప్పనండి, డిఫరెంట్ ఇష్యూ. జరగాల్సిన న్యాయం ఆస్తిపరంగా జరిగింది, అది ఈయన వల్లే జరిగిందా, లేదు జగన్మోహన్ రెడ్డి ఈయన వల్ల కూడా జరిగిందంట. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసి ఉంటారు, కానీ ఈయన వల్ల కూడా అది ఉపయోగం జరిగింది. కానీ అసలు 100% ఈయన పోరాటం వల్లే జరిగింది అనుకుందాం సార్. కానీ ఇప్పుడు నిందితులు వదిలేద్దామంట, నేను దీన్ని వదిలే, ఇప్పుడు దీన్ని ఎందుకు వదిలేయాలి? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అన్నారు. ఓకే, సరే, ఆయన అంతవరకే న్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేతులు దులుపుకున్నారా అనుకుందాం. మీరు తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైల్ ఇదే అన్నారు కదా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఎన్ఏ రికార్డులు తారుమారు చేశారన్నారు. 2017లో డిఎన్ఏ రికార్డులు 2020లో తారుమారు చేస్తారు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. డిఎన్ఏ తారుమారు చేస్తే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా సార్. 2017 నుంచి 19 లోపల డిఎన్ఏ రికార్డులు తర్వాత 10 ఏళ్ళ తర్వాత తారుమారు చేస్తారండి. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? కానీ ఇప్పుడు జనసేన నాయకులు వచ్చి చెప్తారు, నీకు ఆ రోజు నీకు ఇవన్నీ వచ్చినాయి అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం వల్లే నీకు జరగాల్సిన న్యాయం జరిగింది. ఇంతటితో జరగాల్సిన న్యాయం జరిగింది అంటే ఆర్థికంగా ఆపకపోతే ఏం జరుగుతుందో చూడు అనేటువంటి బెదిరింపులు కూడా ఇస్తున్నారు వాళ్ళే. మళ్ళీ చూశాను. ఇప్పుడు మీకు కత్తులు కట్టాలు తలవార్లతో తిరిగినంత చూశారు కదా, అంతవరకు సంతోషించండి. సో ఇంక నెక్స్ట్ స్టెప్ అదేనేమో. ఇప్పుడు అప్పటికి కూడా న్యాయం కోసం ఆగకపోతే అది నిజంగా ఆ విషయంలో కాదు, వ్యవస్థని మనం మాట్లాడదాం తర్వాత విషయంలో. కానీ ఇవాళ అక్కడ న్యాయం జరగాల్సిందే. నేను ఖచ్చితంగా చెప్తాను, న్యాయం జరగాలి. ఒక డబ్బులు ఇచ్చేసి న్యాయం కొనుక్కుందామంటే డబ్బులతో న్యాయం కాదు. అది వాళ్ళకి అమ్మాయి రేపొద్దున్న సంపాదించుకుని తల్లిదండ్రులకు అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఏదైతే కోల్పోయారో కుటుంబం దానికి అది. కానీ ఒక హత్య చేసి అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళ శిక్ష ప్రభుత్వం ఇచ్చింది, మరి అత్యాచారం చేసింది ఎవరు? ఇప్పుడు సుండూరు మారణకాండ జరిగిందండి. జరిగితే వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళే చచ్చిపోయి, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ప్రాధాన్యం ఇచ్చి గోను సంచులు గుట్టేసుకుని స్ప్రెడ్ చేయొచ్చు. ఒక్క నిందితుడు లేడంట, నేరస్తుడు లేడంట. అంటే దీంట్లో నేరస్తులు లేరా అని నన్ను అడుగుతాను. ఇందులో నేరస్తులు ఎవరండి? 10 మంది అని గొంతు చించుకొని వస్తుంది అదే పవన్ కళ్యాణ్ గారు కదా సార్. ఎవరు వాళ్ళ ముందు పెట్టాలి కదా, 10 మందిని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఖచ్చితంగా ఒక మహిళ కన్నీరు పెట్టించకూడదు. కానీ రాజకీయాలకు వాడుకుంటూ మీరు అదర్ సైడ్ ఆఫ్ దిస్ థింగ్, ఇతర పార్టీలు కూడా రాజకీయాలకు వాడుకుంటానికి సహజంగా చూస్తారు. అది కూడా తప్పేనంటున్నాను. నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఆ దోషులు ఎవరో తీసుకుని ఇవాళ కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదే ఒకళ్ళ మీద చర్య కాదు, ఇలాంటి కట్టినప్పుడు దిశ అంతకులు జరిగినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు సజ్జన గారు కానీ. సరే, చట్టం గురించి తర్వాత మాట్లాడదాం. భయపడుతున్నారు తర్వాత. అంతే కదా. అంతకుముందు మన వరంగల్లో ఉండగా యాసిడ్ దాడి చేసినప్పుడు నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ప్రభుత్వం తీసుకోవాలని అన్న, కానీ కఠిన శిక్షలో ఢిల్లీలో కూడా చూశారు కదా పడిన తర్వాత నిర్భయ విషయంలో. ఆడు కొంతమంది అన్న ఆ జువెలైన ఒక్కడిని వదిలేయటం తప్ప మిగతా వాళ్ళు రామ్ సింగ్ మిగతా వాళ్ళందరి మీద చర్యలు. అది తర్వాత భయం వేయాలి. ఆ భయం ఎలా ఉండాలంటే, ఒక మహిళకు అన్యాయం చేస్తే వణుకు పుట్టాలి. అది చర్య. మనం దుర్మార్గం చేసాం, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది వాళ్ళకి, మనం ఇంకోసారి చేసుకుంటే తప్పేంటారు అనే భావం, ఇది ప్రమాదకరం అంటాం.
కమ్ వాట్ ఎవర్ ఐదర్ ఇట్ ఇస్ కళ్యాణ్ బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే లోకేష్ గారు ఎవరినో ఉండండి, ఇది ప్రమాదకరం. స్టీల్ ప్లాంట్ అంచెలంచెలుగా ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. కూటమి ఇప్పటికి కూడా ప్రైవేటీకరణ అయిందని ఎవరు చెప్పారు? ప్రైవేటీకరణ కాదు, కానివ్వమనే కామెంట్లు చేస్తున్నారు. కానీ డివిజన్ల వారీగా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతున్నారు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించుకుంటూ పోతున్నారు. దీన్ని ఏమంటారు? దీన్ని ప్రైవేటీకరణ అనాలా, లేదు ప్రభుత్వం దీన్ని కాపాడుతుంది అనాలా? అప్పుడెప్పుడో ఉన్నటువంటి అప్పులకి 11,000 కోట్లు కేంద్రం నిధులు ఇస్తే దానికి మేమే తెచ్చామో బాగు చేయడానికి తెచ్చామని చెప్తున్నటువంటి వాళ్ళు 14,000 అన్నారు, 3,000 రావట్లేదు. 14,000 అన్నారు కదా ఆయన. మరి ఎందుకు దానికి న్యాయం ఎందుకు చేయట్లేదు? ఇప్పటికే కార్మికులు ధర్నాలు రాస్తారోపణలు చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు అన్నట్లుగా వర్షాలకి విపరీతమైనటువంటి వర్షాలు వస్తున్నాయి, దానికి టెంట్లు కూలిపోతే టెంట్లు మళ్ళీ వేసుకునే దానికి కూడా పర్మిషన్ ఇవ్వనంత కర్మేం పెట్టింది వాళ్ళకి. ఒకటండి, అటాచ్మెంట్ ఉంది. నేను ఒక కుటుంబ సభ్యులను కోల్పోవటానికి కూడా ఉద్యమంలో ఉండటం వల్ల సార్ నాకు ఆ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు కాదు, తెలుగు జాతి హక్కు. ఇవాళ క్రితం నెల సమావేశం పెట్టారు అన్ని ప్రజా సంఘాలు, నేనే లేను ముఖ్య అతిథిగా. మొత్తం ఎలా చేయాలి, ఏం జరుగుతుందనేది స్పష్టంగా చెప్తున్నారు అన్నాడు. దీనిలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఏలు కూడా వస్తున్నాయని స్పష్టంగా చెప్తుంటే నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు హానరబుల్ మీడియాకి, మేజర్ మీడియాకి, ఆ మీటింగ్ని కనీసం వార్తగా ముఖ్య ఛానల్స్ ఒక్కరు కూడా ప్రచారం చేయలేని పరిస్థితి వచ్చిందంటే నా మొహం అక్కర్లేదు, కార్మిక నాయకులు అక్కర్లేదు ఇష్యూ మీద. దాని బదులు దువ్వాడ శ్రీనివాస్ గారికి జీవితంలో కొత్త కోణాలని నెలకోసారి చర్చలు పెడితే ఉపయోగం ఉందండి? అందరూ అంటలా అలా పెట్టిన వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఎవడో ఒకసారి వార్త వేశారు, ఆ వార్తలో ఆ జీవితంలో వ్యక్తిగత జీవితాల సంగతి మనకెందుకంటే నాకు అర్థం కాదు. ఏం పని లేనప్పుడు ఆ చేయొచ్చు. ఇవాళ 5,000 మంది కార్మికుల్ని తీసుకెళ్తే నేను అంతా మీటింగ్ పెడితే ఎంపీ గారు అన్నాడు, లేబర్ కాదండి కార్మికులు. లేబర్ అయితే మనుషులు కాదండి, నేను ఎంపీ గారి పేరు చెప్పను, అది చెప్తున్నా అండి. ఏంటండి నాకు అర్థం కాదు. నేను మాట్లాడతాను, ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నవాడు ఎవరైనా ధైర్యంగా మాట్లాడండి. ఇవాళ కేంద్ర మంత్రి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి శిష్యుడు అనుకుంటామని నాకు తెలీదు, మాట్లాడుతున్నాడు ఆయన. క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి అందరికన్నాండి. సిగ్గుపడాలండి, నా తెలుగు జాతి బిడ్డగా పుట్టి మీరు ఇంత దుర్మార్గంగా విషం చిమ్ముతున్నారండి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర స్టీల్ శాఖ సహాయ మంత్రిగా ఉంటా గవర్నీరు, మా కాన్స్టిట్యూన్సీ సంబంధించిన పెద్దయినా, మీరు ఆ మాట మాట్లాడారంటే గుండెలో అసలు బాధ లేదండి మీకు? ఎందుకంటే ఇంత బానిసత్వం ఆదాని గారు అంటే కంపెనీకి ఎందుకు ఇంత బానిసత్వం చేస్తున్నారు? మీకు ఊడిగా చేస్తారు మిగతా పార్టీలు భయంతో. నేను చెప్తా ఉన్నాను, ఇవాళ కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు, పల్లా రాజేశ్వరరావు గారు కాదండి, పల్లా శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతున్నాను. ఆయన నేను సిగ్గుపడతాను, నేను గేట్ లక్ష్మణ్ గారు సిగ్గుపడుతున్నాం. ఆయన ఆమరణ దీక్ష చేస్తానని చెప్తే నేను శ్రీనివాసరావు గారు మేమందరం వెళ్ళి ఆయన సంఘీభావం నుంచి వచ్చాం. వాళ్ళు బాధపడుతున్నాను. మీరు మాట్లాడిన మాటలు కార్మిక నాయకుల మీద మాట్లాడుతున్నారు, మీరు కాపాడుతున్నామని చెప్తూనే మరో పక్క వాళ్ళలో కార్మిక నాయకుల మీద విషం చిమ్ముతున్నారు. మీరు వీళ్ళు ఫ్లాట్ మీద విషం చిమ్ముతున్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ మందులు కనీసం నా ద్రావిడ బిడ్డ ఆ కుమారస్వామి గారి కన్నా కొంతన్నా థ్యాంక్స్ అండి, కొంతన్నా మీరు ఆ దయతో ఏదన్నా మీ నిర్ణయం ఏదన్నా మాట్లాడే కానీ విషం చిమ్మలేదండి. వీళ్ళు విషం చిమ్ముతున్నారండి, నా తెలుగు బిడ్డలు విషం చిమ్ముతున్నారండి ఫ్లాట్ మీద. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా దాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? దయచేసి గుర్తుంచుకోండి. మీరు ఇవాళ జరుగుతుంది విషపు కుట్ర. మీకు ఎవరికే ప్లాంటు స్పేటేజ్ చేయాలని ఎవరికి లేదు, నేను ఒప్పుకుంటాను. మీకు తెలంగాణ రావడం కూడా ఇష్టం లేదు, కానీ మీ చేతిలో ఉందా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత? ఇవాళ నేను చెప్తున్నానండి, మేము అడిగింది కానీ అక్కడ కార్మికులు అడుగుతుంది కానీ ఇవాళ 6,000 మందిని తీసి పడేశారు లాస్ట్ నుంచి. వాళ్ళు 15,000 నుంచి 20,000 వచ్చేవాళ్ళు. అందులో కొంతమంది ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, పర్మనెంట్ ఉద్యోగం లేకుండా కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు. ఇవాళ తారాచంద్ ఎవరండి? ఏ మార్వాడి గుజరాతీ వ్యాపారులు ఎంతమంది తీసుకొస్తున్నారు మీరు? వాళ్ళందరికీ ప్లాంట్లు కట్టబడుతున్నారా? కుక్కని చంపే ముందు పిచ్చి కుక్కని ముద్ర వేస్తున్నారా? ఎస్, ఆర్గనైజేషన్ కన్వీనియన్స్ కోసం కొంత ఖర్చులు తగ్గించుకోవడం కోసం రేషనలైజింగ్ చేయండి. నేను కూడా చదువుకున్నాను, ఇబ్బంది లేదండి. కానీ మీరు చేస్తుంది దాన్ని పిచ్చి కుక్కనే ముద్ర వేయించే ప్రయత్నం చేయి. మేము అడిగింది మూడు అండి. గవర్నర్ కళ్యాణ్ బాబు గారు మాట్లాడతారు 14,000 కోట్లు. ఎవరు చెప్పారండి 14,000 కోట్లు ఇచ్చారండి? ఇచ్చింది 11,300 కోట్లు, 400 కోట్లు అనౌన్స్ చేసి అందులో 1,100 కోట్లు పాతది ఇంతకుముందు పెట్టాం కదా ప్యాకేజీ అని చెప్పి దాంట్లో పక్కన పెట్టి 10,300 కోట్లు పెట్టి దీంట్లో వాళ్ళ పాత బాకీలు ఇవ్వాల్సిన 2 పెట్టి మిగతాది దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం
మీ అదానీ గారికి 8% 9% వడ్డీ వేసి విశాఖ ఉక్కు కర్మాగారానికి మీ కాబులు ఇవాళ చక్ర వడ్డీలు వేసి ఆ వడ్డీలు వేసిన దానికోసం మీరు ఈ బ్యాంకులో 9,000 కోట్లు ఈ జేబులోంచి తీసి ఈ జేబులో మీ బ్యాంకులో పెట్టుకుని మీ అంబానీ గారు, చిన్న అంబానీ గారు, లేదా షా గారు, గుజరాతీ బ్యాచ్, మెహుల్ చోక్సియో, నీరవ్ మోడీ దగ్గర వసూలు చేసుకోవచ్చు కదా. దయచేసి నేను అడుగుతున్నా. ఇవాళ నా తెలుగు జాతి అక్కడ గుజరాతీ వ్యాపారులకు బానిసత్వం చేస్తున్న వాళ్ళని కూడా మీ ఆత్మగౌరవాన్ని మీరు ప్రశ్నించుకోండి, మీ ఆత్మసాక్షిని ప్రశ్నించుకోండి. ఇవాళ తెలుగు జాతికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నాను. కరీంనగర్ జిల్లా శారెడ్డో, లేదా గుప్తా గారు వరగలో, కర్నూలో, లేదా అందరూ ఆత్మత్యాగం చేసింది అది ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ అదానీ గారి బానిసలకు మాట్లాడుతున్నా. అది తెలుగు మీ దృష్టిలో కర్మాగారం. నా తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి గుండెల్లో అది ఒక ఆత్మగౌరవానికి, ఒక త్యాగానికి, మేము సాధించుకున్న దానికి ఒక ప్రతిష్టగా చిహ్నం అండి మాకు అది. మీకు అది ఒక మెషిన్ కింద కనపడుతుంది. మాకు ఆత్మగౌరవానికి, ఆత్మతర్పణంతో తెలుగు జాతి సాధించుకున్న దాన్ని మీరు ఒక హేళన చేస్తాం, మాట్లాడతాం, ఒక బానిసలుగా మాట్లాడతాం చేస్తే దయచేసి చేయమాకండి విజ్ఞప్తి చేస్తానని వినవిస్తున్నాను. వీళ్ళు అంటారండి ఎవరండి భాగం వీళ్ళ ద్రోహులా కొంతమంది కాదు. ఇంకోటి చెప్తున్నాను. అప్పుడు ఆ రోజు చలపతిరావు గారు, ఇప్పుడున్న మాధవ్ గారు మనకు కనపట్లేదు గౌరవనీయులు. ఈ సీన్లో మొత్తం డిజపీరెన్స్ ఉన్నట్టుండి మాయమైపోతారు కదా. శ్రీకృష్ణుడు గారు వరం ఇచ్చిందా, ఈయన వరం ఇవ్వడానికి మాయమైపోతారు. వ్యక్తిగతంగా లేదు కానీ మంచివాడే. కానీ ఆయన నేను మాట్లాడుతున్నా, నాన్నగారు ఫైట్ చేశారు, అందరూ ఫైట్ చేశారు. వీళ్ళు మాత్రం ఆ రోజు భారతీయ జనతా పార్టీ, ఇవాళ మాత్రం అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీనా నేను అడుగుతున్నాను. ఇవాళ ఆ కార్మికులు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయకుండా వాళ్ళు ఇచ్చిన పోర్టు 1200 ఎకరాలను తీసుకుని ప్రజల దగ్గర నుంచి పళ్ళోడు కొట్టి రాలగొట్టిన చంద్రబాబు నాయుడు గారు చేసిన ల్యాండ్ని అదానీ గారి ఇవాళ కైవసం చేసుకున్న గంగవరం పోర్టుని ఏం చెప్పాలని నేను? వాళ్ళు మెటీరియల్ ఆపేస్తూ ఉంటారు. ఇవాళ చెప్తా ఉన్నాను, దయచేసి గమనించండి. ఇవాళ 12వ తారీఖున విజయవాడలో కార్మిక సంఘాలంటే సమావేశం ఉంది. ఏది సెప్టెంబర్ 12 ఉంది. 13 తెలుగు భాష మీటింగ్ ఉన్నాయి. ఇవాళ ఇప్పటికన్నా మీరు తప్పు తెలుసుకుని తెలుగు జాతి రుణం తీసుకుంటారా, లేదా ఉత్తర ఆర్య సనాతనవాదిగా ఉంటూ నా తెలుగు జాతికి ద్రోహం చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులు నిర్ణయించుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కనుక దట్ ఈజ్ నాట్ ద నియర్లీ 40% ఓటింగ్ వచ్చిందండి. నిర్ద్వందంగా ఆయన ఆ రోజు మాట అని ఉండొచ్చు, వస్తే అయిపోతుంది. కానీ ఆ రోజు విశాఖపట్నంలో మోడీ గారు వచ్చినప్పుడు మేమందరం అక్కడ ధర్నాలో మీరు ఇప్పుడు పడిపోయిన దాంట్లో ఉంటే 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, 24 కిలోమీటర్ల దూరంలో ఉంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి 24 hours అబవ్ కూడా అంటే అరెస్ట్ స్టేట్కి చూపించి స్టాలిన్ గారు అందరిని లోపల పడేశారు. ఎందుకంటే అవతల మోడీ గారి గురించి. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దయచేసి తాకట్టు పెట్టమా. దీనికోసం హిందూ మతం అని ఇంకోటని, హిందూ మతం మేమందరం హిందూ మతం, తప్పేంది? హిందూ మతం కాపీరేట్ ఉందా మీ పార్టీలకి? లేదా కుల విద్వేషం, మత విద్వేషం తెచ్చగొట్టమని. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ చాలా నష్టం బారిన పడిపోయింది. ప్రతివాడు మేము అడిగేది, మేము కార్మికులని ఒకటే, ఇవ్వండి దానికి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. అదానీ గారికి ఏముందని క్యాప్టివ్ మైన్స్ దొరుకుతున్నాయండి నేను అడుగుతున్నాను. వేదాంత గారికి, అగర్వాల్ గారికి దొరుకుతాయి. తర్వాత సేలికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి వచ్చి 100 సంవత్సరాల వరకు ఉంది. జిందాల్ గారికి ఎన్ని కావాలంటే అని వస్తాయి. ఇంకెవడు కాదు, రామాబాబాతో మా గుజరాతీ మార్వాడి బ్యాచ్లకి ఎన్ని కావాలని ఉంటాయి. నేను అడుగుతూ ఉన్నాను, దీనికి మేము అడిగింది క్యాప్టివ్ మైన్స్, హైయెస్ట్ అది ఒకటి, ఐరన్ ఓర్ క్యాప్టివ్ మైన్స్, కోకింగ్ కోల్ అదొకటి. దాంతోపాటు మేము అడిగింది ఈ దిక్కుమాలిన వడ్డీలు వేశారు కదా, అందరికీ దిక్కుమాలిన వడ్డీలు రద్దు చేయండి. ఆ ప్లాంట్ మీద మీ అసలు ఎంత ఇచ్చారో ఉంచుకోండి. వడ్డీలు దుర్మార్గం వేసే వడ్డీలు ఇప్పుడు ఇచ్చిన 11,000 మళ్ళీ మేము ప్యాకేజ్ కింద వేసి దాన్ని లాస్ట్ వేస్తున్నారు. ఈక్విటీ క్యాపిటల్ తప్పండి, తగ్గించండి. దాని ప్లాంట్ని 0.7 నుంచి 2 MPTAకి తీసుకెళ్ళి స్పెషాలిటీలు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు దానికి పెడితే ప్లాంట్ అయిపోయింది, ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, ఈ జేబులో ఇచ్చి డేబులు పెట్టుకున్నారు. మరి ఏమైంది కూడా చెప్పానండి. కళ్యాణ్ బాబు గారిని, లేకపోతే ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ అంటున్నాను, అడుగుతున్నాను. ఒక వేదిక మీద వచ్చి చెప్పానండి, ఈ డబ్బులు కూడా ఈ జేబులో నుంచి ఇచ్చి జేబులో పెట్టుకున్నారు. జీతాలు నెలల తరబడి ఇవ్వట్లేదు. సావగొట్టి వాళ్ళని చెవులు మూసి బయటికి పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే ప్రజల పక్షాన నిలబడిన విద్యను మీరు అభ్యుదయవాలుగా భావించిన మీరు ఇవాళ ఆ అదానీ గారు అండ్ కంపెనీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ మాత్రం మాకు అత్యంత బాధ కలుగుతుంది. కనీసం మా హంబుల్ రిక్వెస్ట్ అని చెప్తున్నాను, మారండి. ప్రజల కోసం, భావితరాల కోసం మనం ఎంతకాలం ఆరిసనాత్మక కులదిచ్చు మత్సిచ్చు ఎంతకాలం పెడతారు? తప్పండి. ఒక పక్క కేంద్రం ఆ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని దాని మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం
ఆ కార్మికుల మధ్య చిచ్చులు పెట్టి వీళ్ళని డివైడ్ కార్మికుల మధ్య చిచ్చులు పెడతానికి ఆల్రెడీ ప్రయత్నించారు, కానీ కుదరదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మంత్రి రాజశేఖర్ గారు కానీ, ఏఐటీసీ ఆదినారాయణ గారు కానీ, అలాగే అయోధ్యరామ్ గారు, నరసింహ గారు అందరూ కూడా నేను చెప్తాను ఈక్వల్లీ 19-20 వరకు గట్టిగా నిబద్ధతగా పోరాటం చేస్తారు. మీరు ఎన్ని చిచ్చులు పెట్టినా ఆల్రెడీ 6,000 మంది కార్మికులు బయటకు పంపించి అంతకుముందు 3,000 మంది 9,000 మంది కార్మికుల్ని తన్ని తగలేసింది మీరు. ఈ గత 5 నెలల్లో 5 నెలల్లో దాదాపు 6,000 మంది వెళ్ళిపోయారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళ ఉసురు తగులుతుందని నేను చెప్తున్నాను. వాళ్ళు ఎందుకు రాలేదంటే 15,000 20,000 వచ్చేవాళ్ళు ఎక్కడో చోట బతుకు జీవనం గడపాలి కదా, వెళ్ళి చేసుకుంటున్నారు. వాళ్ళు డైలీ కార్మికులు కూలీ కూడా చేసి కూలీ తప్పనట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు 4 కూలీలు పెట్టి మేము కూర్చోబెట్టాలి అక్కడ. ఇవాళ చాలా దుర్మార్గం జరుగుతుంది. కార్మిక నాయకుల మీద నిందలేసే స్థితికి, కార్మిక నాయకుల మీద కూడా ఆరోపణలు చేసే స్థితి. మీ రాజకీయ నాయకులు కార్మిక నాయకుల మీద ఆరోపణ చేస్తారా? చాలా దుర్మార్గం అండి. సీజ్ ద షిప్ సంగతి తెలిస్తే మొత్తం అన్నీ వస్తాయి. సార్ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. మొన్నటికి మన కుప్పం వెళ్ళారు. నేను వరి వేయొద్దు అని చెప్పి ఆనాడే చెప్పాను, మీరు నా మాట వినలేదు. నేను అప్పట్లోనే ఆవులు గేదెలు వేస్తానని చెప్తే మీరు వినకుండా వరి అని చెప్పి వరేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంది అనేటువంటి కామెంట్లు చేశారు. రీసెంట్గా యూరియా గురించి కూడా ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు, రాష్ట్రానికి కావాల్సినంత యూరియా ఉందని చెప్తూనే మరోపక్క అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారంట యూరియాని తగ్గించమని, వాడకాన్ని తగ్గించడానికి అందరికి ఆదేశాలు ఇచ్చిన మళ్ళీ ఆయనే చెప్తున్నారు. యూరియా వాడితే క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి, రోగాల బారిన పడతారు, వాడొద్దు అనేటువంటి కామెంట్లు మళ్ళీ ఆయన చేస్తున్నారు. మళ్ళీ అందరికీ కావాల్సినంత ఇస్తున్నాము, ఎవరు కూడా దీని మీద సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే బొక్కలు వేసి ఒక్కొక్కరు మక్కలు ఎరిగిస్తామని మళ్ళీ ఆయన కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్ చేయడానికి గల కారణాలు ఏంటి? బొక్కలు వేసి మక్కలు దాని కామెంట్ నేను చూడలేదు, కానీ బట్ ఇవాళ వినిపించమంటారా వాయిస్? వినిపించరు కానీ ఒకటి చెప్తున్నానండి, 86,000 టన్నులు ఇవాళ నేను మందాక మాట్లాడుకున్నాను. 86,000 టన్నులు స్టాక్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంకొక 57,000 టన్నులు స్టాక్ కేటాయించింది ఐఫెల్ నుంచి కానీ, మన క్రిమికో దగ్గర నుంచి కానీ చెప్పారు. ఇవాళ ఇంకా ఈ సెప్టెంబర్ 3వ తారీఖున ఇచ్చిన రికార్డ్ ప్రకారం, ఇప్పుడే చెప్తారు మీకు, సెప్టెంబర్ 3వ తారీఖున ఇచ్చిన రికార్డ్ ప్రకారం యూరియా విషయంలో అదే సమయంలో రైతులు మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. నేను ఆ మాట చెప్పాను. ఈ సంవత్సరం దగ్గర ఒక 4.5 ఎంత 3.5 4 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని, అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని. లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాడు కూడా ఉండడం లేదు. ఇటీవల చైనాకి వెళ్తే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు. యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేవు. మట్లేదు అన్నారు, మిగతా ఇది యాక్సెప్టెడ్. కానీ ఒకటి చెప్తున్నాను, 2 విషయాలండి. వరి పంటని నిరుత్సాహపరచాలనేది ఒక విధంగా సత్యం. ఆల్టర్నేటివ్ పంట చెప్తాను మీకు. ఇవాళ తెలంగాణ దేశం మొత్తం మీద నెంబర్ 1 స్టేట్స్కి వెళ్ళిపోయిందండి. గోదావరి జిల్లాలు కదా, కరీంనగర్, నిజామాబాద్ కానీ అన్ని జిల్లాల్లో దాటి వెళ్ళిపోయి వాళ్ళ దేశంలోనే రైస్ పోలుగా అవతరించింది. కేసీఆర్ గారు వద్దని చెప్పిన రోగాలు ఇచ్చారని చెప్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అందువలన షుగర్ వచ్చింది, అది కూడా చూశాను. సరే, ఇద్దరి మధ్యన ఇది కదా టాపిక్. ఇవాళ వరి అనేది తగ్గించుకుని ఇతర పంటలు అయిపోయి, ఎందుకంటే వరి నాకు తెలుసండి, మా పొలంలో కూడా వరి వేస్తుంటే ఇవాళ దానికి మనం ఆరుగాలం కష్టపడి సంపాదిస్తే ఇవాళ యూరియా ఇవాళ రాకపోతే చెప్పనా సమస్య మీకు? దిగుబడి 10% నుంచి 15%, 20% కూడా తగ్గే అవకాశం ఉన్నాయి. ఇది సెప్టెంబర్ ఎక్కువ కాలం, మన అక్టోబర్ నవంబర్లో ఉపయోగం లేదండి. ఇప్పుడు ఇమీడియట్గా ఈ 15 రోజుల్లో కనుక మనం యూరియా ప్రొవైడ్ చేయకపోతే ఇవాళ బ్లాకులు అమ్మేదండి. అంటే తెలంగాణ అంత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లేదండి. తెలంగాణకు దారుణమైన అన్యాయం కేంద్రం చేస్తుందండి. ఏదో పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆగిపోయింది, చైనా యుద్ధం వల్ల ఆగిపోయింది అని చెప్పే కబుర్లు, బీజేపీ వాళ్ళు చెప్పే కబుర్లు. జాగ్రత్తగా ఉన్నాడు. వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి యూరియా మీద చెప్పారా పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. మీ సమాధానం వాళ్ళన్నిటికీ
అలాంటి వాళ్ళని ఏం చేయాలో పగడ్బందీగా ఆలోచిస్తాం. అలాంటి వాళ్ళని ఏం చేయాలో పగడ్బందీగా ఆలోచిస్తాం. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. అదే ప్రభుత్వం దగ్గర కాదండి, యూరియా గురించి మాట్లాడితే అదే ప్లేస్ మీట్ సార్, దాంట్లోనే లాస్ట్ లో చేసిన కామెంట్స్. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. సరే, ఈయన ఖబర్దార్ అనే మాటలు ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్గా ఈ దేశంలోనే ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి 4 సార్లు అయిన వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేయడం అనేది మంచిది కాదండి. బట్ ఒకటి చెప్తాను, అనుచితంగా ఎవరు కామెంట్ చేసినా తప్పే కదండి. వ్యక్తిగతంగా దుర్మార్గంగా అసభ్యంగా కామెంట్ చేసే వాళ్ళ మీద డెఫినెట్గా కత్తిరించాలి. ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో బాధలు పడ్డాను మేము. మా తరఫున మా కేసు కూడా పెండింగ్లో ఉంది. దయచేసి వారు పట్టించుకోవాలి. మా మీద చంపుతాం, బెదిరిస్తాం అని చెప్పి అన్ని దారుణంగా అసభ్యంగా నీచంగా చేసిన వాళ్ళందరి మీద నేను పాలకొల్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. దయచేసి వారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మిగతా రఘురామకృష్ణ దగ్గర కేసు ఓపెన్ అయ్యి మాది ఓపెన్ అవుదా అంటే పెద్దలే కనపడతారా? సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ అదర్ పాయింట్ అండి. యూరియా వల్ల క్యాన్సర్ వస్తుందని అదేదని పెస్టిసైడ్స్ ఎక్కువ వాడితే మాత్రం మంచిది కాదనేది ఇండియాలో హైయెస్ట్ పెస్టిసైడ్ మనం అనుకుంటున్నామండి. పంజాబ్ని కూడా దాటిపోయి కొన్ని పెస్టిసైడ్ సింథటిక్ పెస్టిసైడ్స్లో ముందుకెళ్ళిపోయిన పెస్టిసైడ్స్ ఎక్కువ వాడటం అనేది 100% మంచిది కాదు సార్. మోతాదులైనా వాడాలి కదా. వాడండి, కానీ అత్యధిక పెస్టిసైడ్ వాడుతున్నారు అని చెప్పింది మంచిది, ఎక్కువ వాడద్దండి. అందువల్ల క్యాన్సర్ వస్తున్న మాట వాడుకో వాస్తవమే. విదేశాలకు వెళ్ళినప్పుడు దాంట్లో రెసిడ్యూల్ ఎక్కువ ఉందని అనేక చోట్ల రిజెక్ట్ కూడా అయిపోతుంది. మన ప్రొడక్ట్స్ బయటకు వెళ్తేనే మనకు ఎక్కువ లాభం వస్తుంది. సరే, కమింగ్ బ్యాక్ టు యూరియా, ఇవాళ కూడా ఈ సెప్టెంబర్ 3వ తారీఖున వచ్చిన వివరాల ప్రకారం కూడా 4 జిల్లాల్లో షార్టేజ్ ఉంది. స్టిల్ ఇవాళ 56,000 టన్ను ఇంకా వస్తుంది, బఫర్ స్టాక్స్ పెట్టామని చెప్తున్నా సరే వాళ్ళ పరిస్థితి, ఆయన చెన్నైడి గారు ఆయన మాట చెప్తా ఉన్నారు. బట్ వాళ్ళు ఉంది. బట్ ఇమ్మీడియట్గా కనుక మనం వచ్చే 10 రోజుల్లో కనుక ఇది అటెండ్ అవ్వకపోతే ఇక ఎవరు వ్యాపారులు తన చేతి వాటను తను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవాళ కొన్ని చోట్ల కొన్ని నేనంటే అన్నారంటారు. ఇవాళ ఈనాడుతో సహా ఈనాడుతో సహా ఇవాళ మీరు పేపర్ చూడండి, ఈనాడుతో సహా అనే పత్రికలు కూడా రైతులు గంటల తరబడి ఉంటున్నారు క్యూలో అనే సందర్భం చూసాం. ఒక్కోసారి నిజంగా అందరూ ఒకసారి వస్తే అది ఉంటుంది, కానీ అంటే అసలు దొరకట్లేదు అనేది తెలంగాణలో ఏం జరిగింది, కొంచెం దొరకట్లేదు అనేది వచ్చేసేటప్పుడు జనం ఎక్కువ మంది వెళ్ళి ఉప్పు దొరకట్లేదు అనగానే వచ్చి 5 సంవత్సరాలు కొనుక్కొని పెట్టుకున్నట్టు కాకుండా అది కొంతే, మిగతా వాళ్ళు మాత్రం న్యాయంగా చాలా బాధపడుతున్నారు. అందువల్ల ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకత్వం వల్ల తెలంగాణకు దారుణమైన న్యాయం, ఆంధ్రప్రదేశ్ కొంత అన్యాయం చేసింది. ఇమ్మీడియట్గా చేకూర్చేయాలి. దీంట్లో కొంత వరి పంట వాళ్ళ వర్షాలు ఎక్కువ పడినాయండి. ఎక్కువ చోట్ల నీటిపారుదల సౌకర్యం లేని దగ్గర కూడా ఇవాళ వరి వేయటం జరిగింది. నిజంగా దానివల్ల అదనంగా 86,000 టన్నులు అవసరం పడిందని అసెస్మెంట్ చేశారు. 50 టన్నులు ఇంకా షార్టేజ్ 30,000 టన్నులు అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ కరెక్షన్ కనపడుతుంది. హోప్ గవర్నమెంట్ ముందు రైతులకు న్యాయం జరగాలని ఆశిద్దాం. కానీ సోషల్ మీడియాలో అసభ్యంగా పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. దుర్మార్గంగా ట్రోలింగ్ చేస్తుంది. కానీ అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. మా మీద పెడితే ఒక న్యాయం, మీ మీద పెడితే ఒక న్యాయం, ఇంకొక పార్టీ మీద. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా చెప్తున్నాం, వన్ సైడ్ ఉండకూడదండి, అబ్సల్యూట్గా రాంగ్. వ్యవస్థను మీరు దుర్యోగం చేస్తే వ్యవస్థను మీరు దుర్యోగం చేస్తున్నారు అనుకోండి, అవతల వచ్చేవాడు 4 సార్లు ఎక్కువ దుర్యోగం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి దుర్యోగం జరిగింది తప్పు అన్నాం, ఇవాళ మీ దాంట్లో దుర్యోగం చేయకూడదు. నెక్స్ట్ తర్వాత ప్రశ్నించడానికి ఏముంటుంది? మీరు ప్రశ్నించి ఎక్కువ కోల్పోతారు. మీరు దయచేసి హక్కు ప్రశ్నించే హక్కే ఉండి వాస్తవాన్ని గట్టిగా మాట్లాడండి, తప్పులేదు. సో మరో పక్క అమరావతికి సంబంధించి ఏం చెప్తారు సార్? అమరావతి వర్షాలు వస్తున్నాయి, వర్షాలకి మునిగిపోతా ఉంది, అద్భుత నిర్మాణాలు, మరో ఏడాదిలో బిల్డింగ్ పూర్తవుతాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇటీవల మీరేమైనా అమరావతి పరిసర ప్రాంతాల్లో పర్యటించారా? మీరు ఏమైనా గమనించారా? జరుగుతున్న వాస్తవాలకు సంబంధించి అయితే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన సరిగ్గా కామెంట్ చేయలేదు అమరావతి మీద. సరిగ్గా కామెంట్ కదా, దారుణమైన కామెంట్ చేశారు. సరే, మీ ఉద్దేశం దారుణం. అది కూడా కేరళ. ఒకటి చెప్తున్నాను నేను, అమరావతిని అన్యాయంగా టోల్ చేస్తున్నారు కొంతమంది. అమరావతిని ఆ రోజు నుంచి ఈ రోజు ఏ రోజు కూడా మాట మార్చలేదు మేము. అమరావతిని అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా, అత్యాధునిక హరిత రాజధానిగా, అంటే 70 అంతస్తుల బిల్డింగ్ యాంపుల్ ల్యాండ్ ఉంది, 70 అంతస్తుల బిల్డింగ్ కట్టేసి బిల్డింగ్ గొప్పతనం కాదు, వెర్టికల్గా వెళ్ళిపోవాలి హార్జెంట్ చేసుకుంటూ సమాంతరంగా ఇచ్చి అప్పటి నుంచి హిందూపురంలో ఒక డెవలప్ చేయమన్నాం. మా మాటలో తేడా లేదు. నేను అక్కడ రాజధాని పెడతాను, బ్రహ్మాండం కడతాను, జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు, ఉమ్మారెడ్డి గారు అందరితో చెప్పించేసి ఆయనలాగా 3 రోజులు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టి ఎస్ఎండాస్ కార్పొరేషన్ సింగపూర్లో ఏం ఛాలెంజ్, స్విస్ ఛాలెంజ్ అని పెట్టేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం మీద మేము వ్యతిరేకించినప్పుడు అద్భుతం రాజధాని చేసి ఏదైనా ఒక మాట మీద ఇవాళ చెప్తున్నాను, అమరావతి అనేది సరిగ్గా చేసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ వరం అవుతుంది.
సరే Absolute గా చెప్తున్నా. నాకు ఎక్కడో మునిగిందా ఇవాళ నేను వరదలు చూపిస్తాను మీకు. సౌదీ అరేబియాలో తీయండి, మీరు ఎంతకన్నా తీయండి. సౌదీ అరేబియాలో ఎన్ని వరదలు వచ్చినాయి, న్యూయార్క్ లాంటి ఎన్ని ట్రిలియన్స్, మన న్యూయార్క్ స్టేట్ మొత్తం కలుపుకుంటే అనేక 100-150 దేశాల కంటే ఎక్కువ జీడిపి ఉన్నది. న్యూయార్క్ మహానగరంలో డ్రైనేజీ 100 సంవత్సరాల నుంచి కట్టుకున్నారు, ఎప్పటి నుంచి ఉన్న మొన్నటిగా అప్డేట్ చేసుకున్నారు. ఆ నగరం మునిగిపోతుంది. చిన్నపాటి వర్షం వస్తే హైదరాబాద్ అమీర్పేటలో పడవలు వేసుకుని తిరుగుతారు. చెన్నై 6 సార్లు మునుగుద్ది. ఢిల్లీలో వరదలు అన్నారు. బొంబాయికి చెప్పక్కర్లేదు, వారం రోజుల నుంచి సస్తున్నారు అక్కడ జనాలు పడతా. ఇంత మహానగరాలు అయిపోతే 11 లక్షల క్యూసెక్లు వస్తే ఏది కృష్ణానదిలో ఒక్క ఇల్లు మునిగిందండి ఇవాళ వరకు. ఇవాళ అమరావతి చెప్తున్నాయి రోడ్డు మీద నీళ్ళు వచ్చినాయి. దాంట్లో ఏంటి, బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వేసుకెళ్ళిపోయారు. 20 అడుగులు కిందకు ఉండాల్సింది వాళ్ళు కట్టుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారు. బ్లాక్ అయింది. వెళ్ళే రోడ్డు ఒకటి ఏదైనా ఒక వీధి మునిగిందండి. ఆయన 29 గ్రామాల్లో ఒక వీధి ఫోటో పెట్టండి. నేను చెప్తున్నాను ఏందండి ట్రోలింగ్. ఎక్కడో అమరావతి అంటే అమరావతి ధాన్య కట్టకుండా ఉన్న బుద్ధుడి విగ్రహం దగ్గర ఎప్పుడు నీళ్లు అక్కడ వచ్చినట్టు కృష్ణానదిలో వస్తాయి. అది చూపించి ఇది అమరావతి అని పెడతాం. ఎక్కడెక్కడో తీసుకొచ్చి అందులో ఏదైతే వీడియో ఉందో, ఆ వెళ్ళే రోడ్డు ఉందో, ఆ పొలాల్లో నీళ్ళు వచ్చినాయో, ఆ పాలవాగో కొండటి వాగో ఏదైతే కొండవిటి వాగు వచ్చే మిగతా ఏదైతే ఉందో అది సత్యం. కానీ మిగతా వీడియోలో పడవలు వెళ్తున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపించి డ్యాన్ చేసి హెలికాప్టర్ దిగుతుంది. ఏంటండి అది ఎంతకన్నా ట్రోలింగ్. ఇంకెక్కడ రాజధాని ఈ రాజధాని అమరావతి దొరికింది వాళ్ళకి. వెళ్తున్నట్టు ఎవరో చూపించడం ఎందుకు, పడవలేదు ఊరుకోండి మాట్లాడుతున్నా నుంచి వచ్చినటువంటి బలగాలే కదా. ఐకానిక్ టవర్స్ దగ్గర బిల్డింగ్ కొలత తీసుకొని రావాలి, వాటి నాణ్యత ప్రమాణాలు చూడాలని వాళ్ళే కదా. ఏమండి నేను చెప్తున్నాను, నేను ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది కూడా చెప్పాను. ఈయన తన ప్రతిష్ట కోసం అని చెప్పి 60 అంతస్తుల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పెట్టుకుంటాం వల్ల దానికి భారీ గోతులు తీసి సగం వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు గోతుల్ని అలాగే ఉంచి ఆనందించారు. అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, దాంట్లో అదొక ఆనందం అనమాట. వీళ్ళకొక ఈ పైకి తీసుకొచ్చే పేరు తీసుకొచ్చే ఆనందం అంటే అది కునాలు వెళ్ళిపోవాలని ఒకళ్ళకి ఆనందం. ఇద్దరు ఆనందాల మధ్యన అమరావతి చిక్కుంది, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని చిక్కుంది. వాళ్ళ వాళ్ళు అన్నట్టు వెళ్ళి తీసుకొచ్చి సింగపూర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంటే దుర్మార్గంగానే అడ్డమైన వాళ్ళకి ఇచ్చుకుంటా 500 లెక్కలు ఇచ్చుకుంటా వెళ్ళిపోమని నేను కోరట్లేదు. సామాన్యులు అందరూ అన్ని వర్గాలు నివాసం ఉండాలి, దానికి అద్భుతమైన రాజధానిగా ఉండాలని మనం కోరుకుంటుంటే ఉపాధి రాజధాని పెట్టుబడిదారుల కోసం వాళ్ళు రెండో పెడతా 50,000 ఎకరాలు 70,000 ఎకరాలు ఆడేవాడు వస్తాడు, బ్యాంక్ నుంచి వస్తాడు, తొక్కలో తోటకూర నేను మాట్లాడట్లేదండి. ఇది కానీ ఉన్నదాన్ని అక్కడ నిలబెట్టుకోవాలి మేము కోరుకున్నాం. నా మాటలో తిరిగి నేను మాట్లాడను. ఇవాళ బ్రహ్మాండం ఉండాలి. కళ్యాణ్ బాబు గారు పుస్తకం ఆవిష్కరించారు, నన్ను పెద్ద మనుషులు పిలిచారు, పేర్లు ఎందుకులేండి వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఏమండి దాంట్లో సిపిఐ రామకృష్ణ గారు ఉన్నారు, సిపిఎం మధు గారు ఉన్నారు, ఒడ్డే శోభనేశ్వరి గారు పుస్తకావిష్కారం. నేనన్నా ఆయన శోభనేశ్వరి మీరు వెళ్తున్నారంటే నాకు అంకితం ఇస్తాను అన్నాయండి ఒక ఆయన. ఒక దుర్మార్గంగా కుట్రలు చేసిన వ్యక్తి వేరే చోట రాజధాని పెట్టిన పుస్తకం రాస్తే కళ్యాణ్ బాబు గారు ఆవిష్కరించలేదా? ఆయన వెళ్ళి పక్కన కూర్చుంటారు. ఇవాళ నేను మాట మార్చలేదు, దాంట్లో లోపాలు సరిచేయాలని అంటున్నాను. అది మంచి రాజధానిగా అన్ని వర్గాలకు నివాసం ఉండేటట్టు 13 జిల్లాలో ఉండేవాళ్ళకి ఆవాసం ఉండేటట్టు కూడా ఉండాలండి. దాంట్లో ఉపాధికారకంగా ఉండాలి. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఉండకూడదు. అది నేను కోరుకుంటున్నాను. కానీ దాని మీద దుర్మార్గంగా ట్రోల్ చేయడం మాత్రం మంచి పద్ధతి ఇంకెక్కడా లేదండి. హైదరాబాద్ నేను ట్రోల్ చేయమని అన్నాం, ప్రపంచంలో ఎక్కడ కనపట్లేదు. వీళ్ళకి సోదరులు వదలొచ్చి కొట్టుకుపోతే ఇవాళ అమరావతి 24 గంటలు విషం చెమ్మటం ఏందండి అక్కడ? ఈయనేమో గాల్లో లేపటం, వాళ్ళు కాలు పెట్టుకుని లాగటం, ఈయన పైకి లేపటం, వాళ్ళు ప్యాంట్ పెట్టుకుని లాగటం. ఏం చూస్తారు జనాలు? నో, దాంట్లో లోపాలు సరిచేయమని చెప్తాం. దాని మీద విషం గిమ్మి దాని మీద ఏందండి ఇది నాకు అర్థం కాదు. రియలైజేషన్ రాదా? సరే ఇక్కడ విజువల్ చూస్తున్నారా? ఏమైందండి దాంట్లో? మీకు సమస్య ఏంటి చెప్పండి. దాంట్లో ఈ ఐకానిక్ టవర్స్ కడుతున్నారు, దాని చుట్టూరా గోతులు తవ్వారు. గోతులు తవ్వి ఆయన సగం పెట్టి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గోతులు ఇంకా గోయి తవ్వుతారని నేను అనుకోరు, కానీ అలా వదిలేశారు. ఇవాళ వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. అది ఏమైందండి నాకు అర్థం కాదు. ఐకానిక్ ఢిల్లీలో ప్రపంచం అంతా అయిపోయిందా? మీకు ఇవన్నీ కనపట్లేదా? మీకు ఇప్పుడు అమీర్పేట కనపడదా? అవస్థలపురం అవస్థలపురం మీద కనపట్లేదా? లేదా బొంబాయిలో నెపన్సీ రోడ్లు కనపట్లేదా? మీకు న్యూయార్క్ కనపట్లేదు? ప్రపంచం ఏమీ కనపట్లా. ప్రపంచం మొత్తం మీద వచ్చిన సమస్య అమరావతి వచ్చింది. ఒక్క వీధి మునిగిందా అని అడుగుతుంటే ఎంత నుంచి అదేదో ఆ టవర్స్ తీసుకుని గోతు తీశారు, గోతులు నీళ్ళు వచ్చింది చూపిస్తారేంటండి? ఆ గోతులోనే మీరు అంతా మీరు తెలుగా చేయండి. నేను ఆ గోతుల నీళ్ళు వచ్చింది చూపించారు ఆయన. మా వరకు పార్టీలో ఉన్నాడే చెప్తున్నానండి. ఆయన అదో పెద్ద ప్రమాణం. ఏవి అలావి 11 లక్షల క్యూసెక్లు వస్తే పక్కన కర్నూలు కాదండి. గొయ్యి అంటే ఉండేదని గొయ్యి అంటారు. ఐకానిక్ టవర్స్ అండి. ఐకానిక్ టవర్స్ భారీగా
భారీగా కడుతున్నారండి ఐకానిక్ టవర్స్. ఆయన చెప్పాను కదా, ఆయన గాల్లోకి తీసుకెళ్తున్నారు, ఈయన ప్యాంట్ పెట్టుకుని కింద లాగుతున్నారు. వీళ్ళు ప్రతిపక్ష పార్టీ, అధికార పక్షం గాల్లో ఆకాశంలో తీసుకెళ్తారని అరచేతో వైకుంఠం చూపిస్తున్నారు. వీళ్ళేమో ఉన్నది కూడా లాగేస్తున్నారు. అలా ఇంకా పని లేదండి రాష్ట్రంలో, భావితరాల భవిష్యత్తు లేదు బాబు. మాకు ఉద్యోగాలు గుజరాతీలు పట్టుకుపోయారా బాబు, అక్కడ తనుకుపోయారని అవి మాట్లాడట్లేదు. విభజన హామీలు రావట్లేదు, ఇన్సెంటివ్స్ రావాలి, ఇండస్ట్రీలు పెట్టుకోవాలా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు మాట్లాడట్లేదు. మాట్లాడితే 24 గంటల విషయం చెప్పమంటాం, ఇంకో పని లేదండి వీళ్ళకి. వాళ్ళేమో ఇంక ప్రపంచం ఏవేలేనప్పుడు నవనాగరాలని ఆయన చిక్కుకుపోయా ఉంది ఇంట్లో. అప్పుడేమో విషయం చెప్పిన కళ్యాణ్ బాబు గారు బ్యాచ్ చిమ్మలేదా, నాకు ఎక్కడ పెడితే అక్కడ రాజధాని, కర్నూలే నా రాజధాని, విశాఖపట్నం నా రాజధాని, విశాఖపట్నం సెపరేట్ అయిపోద్ది అని ఆయన గౌరవనీయులు వారు మాట్లాడలేదా? నేనేమైనా తేడా మాట్లాడామా? ఆ స్విస్ ఛాలెంజ్ లాంటి తప్పు. పారదర్శకంగా నగర నిర్మాణం కావాలి, అన్ని వర్గాలు సమాజం 13 జిల్లాల వాళ్ళకు కూడా అక్కడ లోయర్ ఇన్కమ్ గ్రూప్ కూడా ఉండేటట్టు అవకాశం ఉండాలి. నేను మాట్లాడాను, ఆ నది పక్కనే ఆనుకున్నంత ప్రాంతంలో కనీసం దాన్ని మేము ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చాను అమరావతి మీద, తెలుసు కదా, 30 మంది నిపుణులు కలిపి రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలో మేమైనా రాదు, సిఆర్డీ ఆఫీషియల్ చెప్పారు కదా, మాకు క్లారిటీ ఉంది. గాల్లో మాట్లాడే వ్యక్తి కాదు కదా నేను. ప్రతిపక్షంలో తీసేయండి సార్, ప్రతిపక్షంలో అంటే వాళ్ళు ఏదో విధంగా విషయం చెప్పటం వాళ్ళ పని అనుకుందాం. వాళ్ళు ఈ విషయంలో మాత్రం విషయం కాదు ఏం చెప్పాలో అన్ని చెబుతున్నారు. ఇంకేం పని లేదా రాష్ట్రంలో? ఇంకా హక్కు లేవా? రైతుల సమస్య లేవా? లేదా యువతకు ఉపాధి లేదా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్క నిమిషం సార్, అన్నిటి మీద పోరాటం జరుగుతుంది. ఏం పోరాటం చేస్తారు? రెండైనా మాట్లాడాలి. పోరాటం ఏం చేస్తారు? మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టి వదిలేసుకుని మీరు మాట్లాడతారు. ఏం చేస్తారు? మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టారు కాబట్టి అలా పక్కకు పంపించారు, మీకు అధికారం ఇచ్చారు. మీరు వీళ్ళు కూడా పంపిస్తారు. అందుకని కొత్త తరం రావాలి. మాట్లాడితే 124 100% స్ట్రైక్ రేట్ అంటున్నటువంటి వీళ్ళు చేస్తుంది ఏంది? గత 15 నెలలుగా చేసింది ఏంది? వీళ్ళు కూడా డైరెక్ట్ గా తాగడ పెడతారు. నేను కొత్తగా చెప్పింది 4 సార్లు చెప్పాను, 5 సార్లు చెప్తే మీకు ఆనందమా? వీళ్ళు డైరెక్ట్ గా తాగడ పెడతారు కదండి. పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెప్పాను కదా, ద్రోహమే చేస్తున్నారు కదా. దాంట్లో రెండో ఒకటి ఏంటి? కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్ గారిని ప్రశ్నించాం. వాళ్ళు అధికారంలో కానీ గట్టిగా మొదటి బాధ్యత మొత్తం, రెండో మధ్య వీళ్ళే. ఇప్పుడు అమరావతి మీద కూడా వీళ్ళు మాత్రమే విష ప్రచారం చేస్తున్నారు అనుకుందాం, బాగా ఉంది. కానీ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు వెళ్ళారు అర్ధరాత్రి 2 గంటలకు అమరావతి వీధులను వెళ్ళి అమరావతి నగరం మహానగరం వీధులను తిరగడానికి 29 గ్రామాలు ఉన్నాయి. వేసుకున్నారు, రోడ్లేవో తిరిగారు. ఏ గ్రామంలో స్వయంగా చెప్పారు కదా, అవును మునిగింది, నీళ్ళు వచ్చాయి, పొలాలు అమీర్పేటలోకి నీళ్లు రావట్లేదు, దుబాయ్లోకి నీళ్లు రావట్లేదు. నేను అందే సార్, మీరు కడుతున్నారు పొలాల్లోనే కదా సార్, ఎక్కడ కడితే నీళ్ళు వచ్చాయని చెప్తారు కానీ ఇళ్లలోకి వచ్చాయా లేకపోతే ఆడకొచ్చాయి ఏడకొచ్చాయి? 29 గ్రామాల్లో ఒక వీధి మునిగిందా అని అడుగుతున్నాను. అది లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, కింద ఉన్నాయి, మిగతా ఉన్నాయి. ఒక్క వీధి మునిగిందా? ఒక్క ఫోటో ఉంది మీకు? ఇంక మీరు వెళ్ళి ట్యాంకులో ముంచేసి వీడియోకి చేసి పెట్టాలి మీరు. అంటే మీరంటే ట్యాంకులు పెట్టేసి వీధి చుట్టూ నీళ్ళు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంక్లీన్ చేసి ఒక వీధి మునిగిపోయింది నేను చెప్పే కదా, అది ఆ ప్రయత్నంలో ఉంటారు ఒక బ్యాచ్. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. ఇంకే ప్రపంచంలో ఇంకేం పని లేదా సార్? ఓకే సార్, మీరు ప్రతిపక్ష వాళ్ళు విషయం చిమ్ముతారు, ఏకీభవిస్తేనే అరచేతిలో సోయకుండా నారాయణ గారు స్వయంగా వెళ్ళి చెప్పొచ్చారు కదా సార్, ఆయనకేం సమాధానం చెప్తారు మీరు? నారాయణ గారు సమాధానం చెప్పింది మొత్తం వీడియో చేయండి. నారాయణ గారు చెప్పింది కూడా నేను చూసిన తర్వాత ఆ వెస్టర్న్ బైపాస్ దగ్గర 26 అడుగులు లోతు ఉండాల్సింది ఆడిగాడు వేసుకుపోయాడు. నీళ్ళు ఏడకపోతాయి. ఏపిచ్చినారు కూడా అది కాదండి, ఏపిచ్చిన నీళ్ళు కాదు. మీ ఎందుకు లేడు కాంట్రాక్టుల పేరు నాకెందుకు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ వేసింది, స్టేట్ గవర్నమెంట్ కాదు వేసేది, సెంట్రల్ గవర్నమెంట్. ఆ బైపాస్ వేసేది సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళ కాంట్రాక్టర్స్. వేసేదానికి వచ్చినప్పటికేమో సెంట్రల్ గవర్నమెంట్, కట్టేదానికి వచ్చినప్పటికేమో సెంట్రల్ గవర్నమెంట్. కానీ మాత్రం రాష్ట్ర ప్రైడ్. ఏది రాష్ట్రానికి మాత్రమే ప్రైడ్. చేయాల్సిందంతా సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అరచేతులు వేయకుండా చూపించేదో డ్యాన్స్ చేస్తుంటే 15,000 కోట్లు సంవత్సరం తప్ప 4 ఏళ్ళకి ఇస్తాను గాలి కట్టుకుపోతే ఆ గుండ బద్దలు కొట్టిన సీఎం రమేష్ గారు, 2 గుండ బద్దలు కొట్టిన పురంధేశ్వరి గారు మాట్లాడకుండా గాలిపోయిపోతే, వాళ్ళు కేంద్రం ఇవ్వకపోతే అప్పుల కోసం ఎత్తి మీద పెట్టుకుని ఈ అప్పుల్లో తీసుకుని అమరావతిని దింపుతుంటే, ఇప్పుడు రాజధాని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రందే కదా. రాజధానిని మళ్ళా చెప్తున్నాను, యాజ్ పర్ విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిలో ఖర్చులో దాదాపు నేను చెప్తున్నాను బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 90% బిల్డింగ్లకు 5% అవుద్దండి. ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన 50,000-60,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు మినహాయించి ₹1 అది నా చిన్నప్పుడు ఇచ్చారు. అక్కడ దేనికి పని చేసిందో ఆ ప్లాన్గా అయిపోయింది తెలియదు. వాళ్ళ వరకు రూపాయి కనుక అఫీషియల్గా ఇవ్వకపోయినా, గ్రాంట్ కింద ఇవ్వకపోయినా, ఇవాళ దారుణంగా ఆ విషయం చెప్పకుండా ఇవాళ మేము అప్పులకు వెళ్తాం, అప్పులు తీసుకొస్తామే గొప్ప అని చెప్తా. ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ చెప్తున్నాను. మాట్లాడితే రాజధాని పేరునే 31,000 కోట్లు అప్పు చేశారు సార్. రాజధాని మీద 31,000 కాదు, ఇంకో 10,000 కోట్లు అంటాడు. మీకు కంగారు పడవాకండి. ఇంకో మీకు
ఇంకా 10,000 కోట్లు దాంట్లో పెడతారు. పెట్టి ఏది వరల్డ్ బ్యాంకుది వాళ్ళ కండిషన్ 2031 వరకు ఇస్తున్నారు. అది మీకు అర్థమైంది. 29 కాదు 31 కూడా షెడ్యూల్ అంటే వాళ్ళది. అంతలోకి మిగతా బ్యాంకులు మిగతా చోట్ల తీసుకొస్తున్నారు. బట్ రాజధాని కనుక మళ్ళీ చెప్తున్నానండి, ఇది నాకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు రేవంత్ రెడ్డి గారు బాగా అన్నారు, మీరు అందరూ జబ్బలు చరుచుకుని అందరూ ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారు, దాని మీద ఆయన ఏదో అన్నారని. ఒక తెలుగు జాతికి ఒక గొప్ప అద్భుతమైన నగరం హైదరాబాద్ భాగ్యనగరం ఉంది, విశాఖపట్నం నాకు ఇష్టమైన నగరం ఉంది. నేను చెప్తున్నాను, ఒక మంచి ఒక ఆర్గనైజ్ సిటీ ఇవాళ చండీగఢ్ తర్వాత దేశంలో రాయ్పూర్ కూడా స్టెబిలైజ్ కాలేదని, చిన్న రాష్ట్రం అని. ఒక మంచి అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే రాష్ట్రానికి మధ్యలో ఉండాలి అన్నారు, మధ్యలోనే ఉంది. రాష్ట్రానికి యాంపుల్ వాటర్ ఉందండి, రవాణా సౌకర్యాలు విజయవాడకి అన్నీ ఉన్నాయి పక్కన. అందువలన అన్ని ప్లేసులు ఆయన చెప్పినట్టే వచ్చిన సందర్భంలో దానిలో లోపాలు సవరించుకొని దాని ఒక మంచి ఉపాధి కల్పించే, రియల్ ఎస్టేట్గా కాకుండా ఉపాధి కల్పించేదానిగా చేసుకుని సమాంతరంగా హిందూ ఇచ్చాపురం అభివృద్ధి ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో, ఒక శ్రీకాకుళంలో అన్యాయం జరిగింది, సెంట్రల్ అన్యాయం జరుగుతుంది, ఇవాళ కొన్ని న్యాయం జరగలేదు. చిత్తూరులో వస్తున్నాయి, అనంతపురంలో కొన్ని పెట్టారు, కర్నూలులో భారీగా వాళ్ళ కడపలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కర్షస్ ఇస్తూ ఉంది. అలాగే డెఫినెట్గా దాని మీద మనం ముందుకెళ్ళాలి. కానీ ఒకటి ఇంకేది రాష్ట్రం యువత బాగుంటలేదు, దాని మీద పోరాటం చేయడం మానేసి వీళ్ళు రాష్ట్రంలో 10 లక్షల మంది యువత ఇండస్ట్రియల్స్గా తయారయ్యే అవకాశం వస్తే ఆ హక్కుల గురించి మాట్లాడతాం. మన 24 గంటలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు, అదేదో ఒక చోట ఐకానిక్ టవర్స్ 500 ఫోటోలు అయ్యే, ఒక రోడ్డు మునిగిపోయింది అయ్యే, ఇంకెక్కడ లేదనమాట. ఏది ఆ 52,000 ఎకరాలు ఇంకెక్కడ కనపడదు. ఆ రోడ్డు మునిగిపోయిన పొలాల్లో నీళ్ళు వచ్చిన ఫోటో, ఆ పాలవాగా పక్క వెళ్ళింది. ఇదోటి ఏమన్నా 11 లక్షల క్యూసెక్లు వస్తుంటే కర్నూలు 8 లక్షల క్యూసెక్లు వస్తే మునిగిపోయింది తెలుసా? ఎంత బాధపడ్డాం. ఆ రోజు మంచిలు కూడా పంపించాం. ఆ కర్నూలు మునిగిపోయింది, దాని మీద ఎవరికి గొడవ లేదు. ఇవాళ పక్కన బుడమేరు వచ్చింది, ఆ లెఫ్ట్ సైడ్ విజయవాడ వాళ్ళ అధ్యాయం జరిగింది, దాని మీద మాట్లాడలేదు. ఇవాళ వరకు దాని మీద సరి చేయాలి, లేదా మళ్ళీ ఇంకోసారి వాళ్ళతో వచ్చే ప్రమాదకరం ఉంది. మాట్లాడకుండా ఏమీ లేని దాన్ని పట్టుకుని ఏది దాంట్లో ఫుట్లో ఇది తీశారు కదా, దాంట్లో తీస్తే ఫుడ్డింగ్స్ తీస్తే దాంట్లో నీళ్ళు వచ్చినాయని చెప్పి దాని కింద కెమెరా పెట్టి పైన కెమెరా, దానికి యాత్రలు కూడా ప్రతిపక్ష నాయకులు ఇంకెక్కడ రైతుల యాత్రలు కానీ ఇది యాత్ర ఈ విషాద గీతికలు కన్నీటి గీతికలు ఎక్కువైపోయినాయి. ఓ మ్యూజిక్ టీంని వేసుకుని అనమాట టింగ్ 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 అని ఒక విషాద గీతం ఆలోపిస్తే వెళ్తారు. ఇంకేం సమస్యలు లేవండి రాష్ట్రంలో. ఆయన గాలిలో పెడతారు, మీరు ఆయన ప్యాంట్లు ఆగుతారు, ఇంకేం లేదంక. ఏందండి ఇది? మీకు ఇష్టమైన వాస్తవం అదే. నాకు ఇష్టం ఉంది, ఇష్టం లేకపోతే కాదు నేను చెప్పాను కదా, ఈ వాస్తవంగా మాట్లాడతారు. ఎటో సైడ్ ఉంటే వాళ్ళకి 50 లక్షల యూస్ వస్తాయి. రాష్ట్రంలో స్వతంత్ర వ్యక్తిత్వం తగ్గిపోవటం వల్ల వచ్చిన ప్రమాదకరం కులగజ్జి, మత పిచ్చి, వారసత్వ రాజకీయ నాయకులు బానిసత్వం ఈ తయారు చేయటం వల్ల వచ్చింది. ఎందుకు ఇలా తయారు చేసిన అవసరం ఎందుకు వస్తుంది? రాజకీయ నాయకులు చేసిన దుర్మార్గం ఇది. ఒక అభ్యుదయ సమాజం ఉండేది, వామపక్షవాదం బాగా ఉండేది. ముఖ్యంగా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం కానీ, కోస్తా రాయలసీమలో కానీ వామపక్ష పోరాట యోధులు కానీ, శ్రీకాకుళం పోరాటం కానీ అక్కడి నుంచి తీసుకోండి. అనంతపురంలో తరిమల నాగిరెడ్డి, కడపలో ఇద్దిరిశ్రెడ్డి గారు ఎన్నిసారి ఎంపీ అయ్యారు. మా ఊళ్ళో నర్సాపురం ఎంపీ కింద ఉద్దరాజు రామం గారు, చాలా గొప్ప మనుషులండి వీళ్ళందరూ. కొట్టాల సత్యనారాయణ గారు ఉండేవారు, శివపల్లి సుందరయ్య గారు, గొప్ప నాయకులు ఉన్నారు. ఒక అభ్యుదయవాదం ఉండేది. ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా సమస్య జరిగినా, ఇండియాలో ఎక్కడ సమస్య కాలేజీలో గేట్ మీటింగ్ జరిగి, నిజంగా కులం కూడా లేదండి అంత ప్రభావం. ఏదైనా ఉందేమో కొంతమంది ఒకరిద్దరిలో ఉండే, కానీ మతం కూడా మా చిన్నప్పుడు జానీ అంటే అందులో ఒక సెక్ట్ ఏదో అనుకున్నాం తప్పితే, ఒక ముస్లిం అంటే ఒక ఇప్పుడులాగా విదేశీ టైపు అనే ఉద్దేశం అందరూ బంగ్లాదేశ్లోని ప్రచారం చేసి రోహింగ్యాలు ఆ విధంగా దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నట్టు లేదండి. కానీ ఇవాళ ఈ విద్వేషం అనేది పెరిగిపోవటం వల్ల రాజకీయ మీడియాలు కొన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళ విద్వేషం కొన్ని చెప్తాను రగిలించడం వల్ల 2 భాషలుగా నువ్వు ఉంటే ఆ గట్టు నుండి ఈ గట్టు స్వతంత్ర జీవితాలు తగ్గిపోయింది. ఇది సమాజానికి జరుగుతున్న తప్పండి. రెండోది విద్యార్థుల విషయంలో కూడా వాళ్ళ కాలేజీలు కూడా మనం మాట్లాడుకోవాలి. మిడిల్ కాలేజీలు కూడా దాని ముందు విద్యార్థులు కూడా వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ అండ్ నైతికత అంటే నువ్వెవరు మామూలు పోరాటాలు పోసి దీని మీద లెటర్లు ఇచ్చాము. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. మరి ఇప్పుడు ఏమైనా జరుగుతుంది, అమలు జరుగుతుంది. వారానికి 1 క్లాస్ అయినా 2 ఇదన్నా సరే వాళ్ళ కెరీర్ కౌన్సిలింగ్ 8వ తరగతి నుంచి ఆ లోపు అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు కౌమార్ దశ నుంచి మారే సందర్భంలో దిక్కుమాలని ఈ నెట్ చిన్నపిల్లలకి ఇచ్చేసండి. ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా వాళ్ళ పిల్లలకి ఈ ఫోన్ ఇచ్చేస్తుంది. నెట్ కూడా ఉంది కదా,
వాళ్ళు ఎక్కడికి ఏ వెళ్తుంది అదుపు లేదు కదండి. చాలా ప్రమాదకరంగా వస్తుంది సందర్భంలో మనం భావితరాలు యువత దెబ్బతిందట్టు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వీటి మీద కులచిచ్చు, కులద్వేషం, మతచిచ్చు, ఆర్య సనాతనవాదం గొప్ప ఈ విధంగా రెచ్చగొట్టే బదులు దయచేసి వాళ్ళ భావితరాలకు ఏం కావాలో కెరీర్ కౌన్సిలింగ్ మీద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని స్థిరపడేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే అందరూ అమెరికాకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకో ఇంగ్లీష్ లేకపోతే దిక్కు లేదు, లేకపోతే వెళ్ళి ఉత్తరప్రదేశ్లో హిందీ నేర్చుకుని అక్కడ బతకాలి. హిందీ నేర్చుకుంటే అక్కడ తప్పితే ఇంకేం అవసరం లేదండి. ఆ గుజరాత్ను బీహార్ వెళ్ళి బతకాలా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ తప్పితే ఇంకెక్కడ ఉందండి ఏరియా తప్పితే అక్కడ ఎవరు వెళ్ళట్లేదు. వాళ్ళే వస్తారు 90% మంది. ఇలా భావజాలు బానిసత్వాన్ని అలవాటు చేస్తున్నారు. నేను మళ్ళా కోరుకుంటున్నాను 13.5 కోట్ల తెలుగు జాతి ఆనాటి వైభవాన్ని గుర్తు తెచ్చుకుని తేడా వస్తే గుజరాత్ను 2000 సంవత్సరాల క్రితం జయించి వచ్చారు. మగధ సామ్రాజ్యాన్ని జయించి వచ్చాడు సింకుడు అనే గొప్ప, అలాంటి పులోమాయ కూడా వెళ్ళి వచ్చారండి అక్కడ. అలాంటి గొప్ప ఒక శౌర్యం కానీ ప్రజల్లో అభ్యుదయ భావజాలం కానీ లేకపోవటం వచ్చిన సమస్య అండి. ఓకే, మనం ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇది చెప్తే వింటాం కంటే చెప్పే కదా. దువ్వాడ శ్రీనివాస్ గారి మీద లైక్ వేస్తే మీరు చర్చ పెట్టండి, 10 లక్షలు వ్యూస్, 20 లక్షలు వ్యూస్. రాజ్ తరుణ్ గారి మీద చర్చ పెట్టండి, 10 లక్షలు వ్యూస్. రోజా గారిని బూతులు తిట్టమనండి, 15 లక్షలు వ్యూస్. ఎవరో తిడతా ఉంటారు కదా పోయినాళ్ళే, లేకపోతే ఇంకొకరి మీద తిట్టమనండి, రఘురామ కృష్ణరాజు గారి మీద తిట్టమనండి, ఈ వ్యూస్. ఇలా అయిపోయి ప్రజల్ని సైడ్ ట్రాక్ చేసేస్తున్నారు. ఓకే, అభ్యుదయ సమాజం నుండి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దురదృష్టవశాత్తు వాళ్ళు తెలంగాణలో కూడా అపోకట్లు కనపడుతున్నాయి. కుల విద్వేషం మీద, మత చిచ్చు మీద వెళ్ళిపోవటం, దీన్ని అలంబనంగా తీసుకొచ్చి రాజకీయాలు అధికారులను రాద్దాం, చిచ్చు నగలిద్దాం చూసుకుంటాం బాధాకరం. సార్ రీసెంట్గా ఏడేఆర్ అనే సంస్థ ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది. దేశంలోనే అత్యధికంగా 96% మంది క్యాబినెట్ మంత్రులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారనేటువంటిది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. చూసాను ఏ క్రిమినల్ కేసులు, దాంట్లో హైయెస్ట్ దేశంలో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా కూడా ఉంది సంపన్న ముఖ్యమంత్రి, అవి కూడా చూశాను. హోం ముఖ్యమంత్రి మీద కేసులు, లోకేష్ గారి మీద కేసులు కూడా. ఏ కేసులు అండి? ఆ కేసులు ఈ కేసులు అని కాదు, ఏమండి నా మీద కూడా కేసులు ఉన్నాయి, ఏ మిగతా కేసులు లేవు. నా మీద కేసులు ఉన్నాయి కాదండి, అక్కడ ధర్నా చేసాం, స్టేట్ కి సంబంధించి కాదు, ధర్నా చేసాం కాదు, ఏదన్నా ఏ కేసులు అనేది కూడా ఇంపార్టెంట్. ఆర్థిక నేరాలా లేదా ఇంకో నేరాలా, ధర్నాలు చేసిన కేసులు ఉంటాయి, దాంట్లో కూడా అవి కూడా వేస్తారా? జయప్రకాష్ నారాయణ గారి మీద కూడా కేసులు ఉన్నాయో లేదు తెలియదు, ఉన్నో బహుశా. ఆయన చాలా దూరంగా ఉంటారులేండి, ఇలాంటివి ప్రత్యక్ష పోరాటాలు టకిన్ పాలిటిక్స్ చేస్తారు, ఆయన సంగతి వదిలేసేయండి. ఇప్పుడు అందరి మీద జేడి లక్ష్మణ్ గారి మీద, మా మీద కూడా కేసు పెట్టారు. మొన్న జగన్ గారి ఇంటిని ముట్టడిచ్చాం, మరి అది ఏమైందో కేసు తెలియదు. అలాగే అగ్రిగోల్డ్ సమస్య మీద కేసులు, మొన్న అగ్రిగోల్డ్ మీద కొట్టేశారు. అమరావతి మీద దాని మీద కేసు ఒకటి కొట్టారు, ఇంకా కేసులు ఉన్నాయి నా మీద, రాష్ట్రం కోసం మాట్లాడిన కేసులు ఉన్నాయి. అయితే అది కేసుల కింద లెక్కేస్తారండి. కానీ ఒకటి విస్తృతంగా మాట్లాడుతున్నాం, దేశంలో నేరమయమైన రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన సందర్భంలో 1952 ఎన్నికల తర్వాత మొదటి తరంలో కూడా ఆనాటి స్వాతంత్ర సమరయోధులను గెలిపించుకుందామని ఆకాంక్ష వచ్చేది. ఆ తర్వాత పాపం వాళ్ళందరూ ఏజ్ అవుతూ ఉంటుంది, పెట్టుబడిదారులు పెద్ద భూకామందులు ముందుకు వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మీద వీళ్ళ మనుషులకి డబ్బులు ఇచ్చి ఇంకో నాయకుడిని తయారు చేసి పోటీ చేయించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రౌడీల్ని మీరు వెళ్ళి కంట్రోల్ చేశారంటే రౌడీలను పోషించడం మొదలుపెట్టారు. ఈ రౌడీలు బలోపేతం అయిపోయిన తర్వాత ఇదేదో బాగుంది వ్యాపారం, మన ప్రతి వ్యాపారం ఇళ్ళ సేవ చేయడం, మనమే ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోదామని వీళ్ళు మొదలుపెట్టారు. ఇవాళ ఈ గణనీయమైన మార్పు ఉన్నది 52 నుంచి 72, 92, 92, 2012, 2024, 32కి ఏమవుతుందంటే నేను చెప్తున్నాను, చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఇవాళ దేశానికి కావాల్సిన ముఖ్యమైన 2-3 విషయాలు. ఒకటి, అందరికీ సమానమైన ఉచిత విద్య. మీ చిన్నప్పుడు మీకు తెలియదు కానీ మా చిన్నప్పుడు మేము కానీ మా కాంపౌండర్ పిల్లలు కానీ అందరం ఒకే పాఠశాలలో, ఏకరూప దుస్తులు అవి లేవు కానీ, అంటే యూనిఫాము. ఇవాళ అందరికి యూనిఫామ్ వచ్చింది కాబట్టి ఏం గొడవ లేదు, ఒకటే ఇప్పుడు సమానంగా ఉంటాం. మానవ సమాజం పట్ల, వాళ్ళ అనుభూతుల పట్ల, లేదంటే సామాన్యుల పట్ల ఒక కలివిడితనం అనే సమాజం అంతా మనందరం ఒకటే భావం వచ్చింది. వాళ్ళ ఓక్రిడ్ స్కూల్లో వేసే వాళ్ళకి సామాన్యులకి ఎంత తేడా ఉందండి. వాళ్ళందరికీ సమానమైన ఉచిత విద్య రావాలి. అమెరికాలో లాగా దాదాపు 99% మంది అందరం ఆ కౌంటీస్లో ఉండే స్కూల్స్లోనే చదివించాలి, అన్లెస్ దారు వెరీ ఇదైతే పెద్దవాడు చిన్నవాడు కాకుండా. అలాగే నేను కోరుకుంటున్నాను రిఫార్మ్ చేయాల్సింది కూడా గవర్నమెంట్. ఇవాళ రెండో విషయం ఏంటంటే ఉచిత వైద్యం అండి. ఇవాళ
ఎన్టీ రామారావు గారు ఉండగా హైదరాబాద్లో బొక్కల దవాఖానా అని పేరున్న నిజాం ఇన్స్టిట్యూట్ని తీసుకెళ్ళి సుబ్బారావు గారిని పిలిచి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని ఎయిమ్స్ తరహాలో దాన్ని డెవలప్ చేసే స్థితికి వెళ్తే మా ఊరు ఎమ్మెల్యే అల్లు సత్యాన్ని గారు రోజు అక్కడే వేరే చోట వెళ్ళొచ్చు కదండి, అపోలోనూ మీటింగే లేదు, నేను చెప్పాను బెటకాలు లేదన్న దాంట్లో కోటాలో వెళ్దాం అనుకున్నారు. ఆయన కూడా ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి కూడా అంటే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా నిమ్స్లో బెడ్ కోసం చూశారు. ఎందుకని బెస్ట్ ట్రీట్మెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో. బిల్లు ఎక్కడైనా రీయింబర్స్మెంట్ చేస్తారు, వేరే సంగతి అండి దాన్ని. అలాంటి అద్భుతమైంది. ఆ తర్వాత మీరు నెంబర్ ఆఫ్ చూస్తే వ్యవస్థ పడిపోవటం మొదలైంది. ఇవాళ సామాన్యుడు ఇవాళ పేదవాడికి ఉంది, ఇన్సూరెన్స్ కట్టిన సందర్భంలో కూడా అన్నీ రాకపోయినా మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు చూసారు 34. వీళ్ళు ఏదైతే రాజకీయ నాయకుల కోసం ప్రాణం ఇస్తానని నేను టీవీలు చూసేవాళ్ళు అందరూ యూత్ ఎక్కువ మంది ఉంటారండి. వీళ్ళు ఏదైతే దెబ్బతింటున్నారో వాళ్ళ లైఫ్ గురించి పట్టించుకోకుండా రాజకీయ నాయకుల కోసం వీళ్ళు జీవితం అర్పిస్తానంటున్నారు. ఇవాళ ఉచిత వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత అందరికీ కొంత వచ్చి మేలు జరిగింది. దాంట్లో 89% మంది మేలు జరిగిన 10% మైనస్ ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్ మీద దృష్టి ఎక్కువ పెట్టకపోవడం. ఇవాళ మనం వచ్చిన తర్వాత మొహల్లా క్లినిక్స్ అని ఢిల్లీలో మన కేజ్రీవాల్ గారు పెట్టారండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నేను మా ఊరు వెళ్ళినప్పుడు కూడా గత 4 సంవత్సరాల్లో క్లినిక్స్ వచ్చి వాళ్ళు డాక్టర్స్ చూడటం వస్తున్నారని మందులు ఇస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ యాంగిల్. దాని ఇంకా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ. అందువల్ల ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ ప్రజలకి భావితరాలు సెటిల్ అయ్యి ఇక్కడ ఉద్యోగాలు కావాలని కోరుకోవాలి. కానీ ఆ గుజరాతీ వచ్చి మారవాడి వచ్చి ఇక్కడ నక్కపల్లిలో ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళకి రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 15 సంవత్సరాలు నాకు ప్రభుత్వాన్ని అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది పెట్టాలంటే వివరణ ఇవ్వండి. మీరు ఏమి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకి ఏం త్యాగం చేస్తాను గుజరాతీ మారవాడి లెక్కేసి ఇవ్వండి నేను చెప్తున్నాను. వాళ్ళ కోసం వాడి ఫ్యాక్టరీ వచ్చేసింది. నువ్వు ఫ్యాక్టరీ పెట్టాలి, మన కుర్రోళ్ళు ఫ్యాక్టరీ పెట్టాలి. వద్దా మనం పెట్టే 1,00,000 ఉద్యోగాల్లో ఆ గుజరాతీలో మారవాడిలో వాళ్ళు వచ్చి ఉద్యోగం అడుక్కోవాలి. మన నెత్తిలో ఇక్కడ పెట్టి ఆదాని గారు కొడతాడు, పిన్నా ప్రతాప్ రెడ్డి గారిని కుదేలు చేస్తా 6 ఫ్యాక్టరీలు లాగేస్తాడు. మా జీవి కృష్ణారెడ్డి గారిని గద్వాల రాజా సోమగోపాల్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన ఎయిర్పోర్టులు దొబ్బేస్తాడు. లేకపోతే చింతా విశ్వేశ్వరరావు గారి నవయోగ కంపెనీకి సంబంధించిన కృష్ణపట్నం పోర్టుని లాగేస్తారు, సెజన్ లాగేస్తారు. లేకపోతే మన మధు గారి పవర్ ప్లాంట్ తీసేసుకుంటారు, గందిమాల మల్లికార్జున గారు 2 పవర్ ప్లాంట్లు లాగేస్తాడు. ఇన్ని ఆదాని గారే. అబ్బా మా ఆదాని గారు ఎన్నాళ్ళు ఇదే గంగవరం పోర్టు లాగేస్తాడు. గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తాడు, గవర్నమెంట్ వాటర్ లాగేస్తాడు. గవర్నమెంట్ నిజం కాదు ఇవన్నీ. ఇట్ ఇస్ రాంగ్, ప్లీజ్ టెల్ మీ. వీళ్ళు మళ్ళీ వస్తాడు, మా మారవాడి వ్యాపారం వస్తున్నాడు, ఆడికి సపోర్ట్ చేద్దాం, వాళ్ళ కాళ్ళకిద్దాం, వాళ్ళకి క్యాపిటివ్ మైన్స్ ఇద్దామని చెప్పి మన నాయకులు ఇవ్వాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అబ్సల్యూట్గా రాంగ్ అండి. ప్రజల్లో పోరాటతత్వం తగ్గిపోయింది. నేను చెప్తున్నాను, నిజంగా బాధ కలుగుతుంది. మేము 2019 తర్వాత ఉధృతంగా పోరాడించిన అంత ముందు కంటే కూడా 95% మెజారిటీ చూపించలేదు, మేము బాధ్యులు కాదు. కానీ ఇవాళ నేను కొవ్వాడ అణు మీద దాడులు జరుగుతుంటే యురేనియం మీద అమరాబాద్ వెళ్ళి వచ్చాను, మహబూబ్నగర్. అలాగే తుమ్మలపల్లిని పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకి పట్టింపు తగ్గిపోయిందండి, యువతకు తగ్గిపోయింది. ఆ సెల్ ఫోన్ చూసుకున్నామా తన స్వార్థమేనా 80% ముఖ్యమైపోయింది. అన్ఫార్చునేట్. హోప్ దట్ సిచ్యుయేషన్ విల్ చేంజ్. ఇఫ్ నాట్ టుడే టుమారో చూద్దామండి. వైద్యానికి సంబంధించి చూసుకుంటే కూడా గతంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి ప్రభుత్వం తరపున అనేటువంటిది ఒక 17 మెడికల్ కాలేజీలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని మెడికల్ కాలేజీలు 4 కాలేజీలు చాలా వరకు అయిపోయినాయి. అడ్మిషన్స్ మొదలై 5వ కాలేజీ కూడా అయిపోయింది అనేటువంటి ఇది నడుస్తుంది అనేటువంటిది రీసెంట్ గా వస్తున్నటువంటి వార్తలు. ఆ వార్తల వాస్తవం ఎంత అంటారు? నిజంగా అటువంటి వాటిని ప్రైవేట్ పరం చేస్తే గవర్నమెంట్కి లాభమా లేదంటే సామాన్యులకు లాభమా? విద్యని ముఖ్యంగా విద్యను అమ్ముకుంటారా బ్రదర్ అని ఎన్టీ రామారావు గారు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 83లో మోహన్ రెడ్డి గారు, సార్ మనకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, జాతీయం చేసేద్దాం బ్రదర్, ఇచ్చేద్దాం. సార్ మీ చుట్టాలు సార్ వాళ్ళందరూ వచ్చి కూడా ఎవరైతే నాకేంటారు వాళ్ళందరూ వచ్చారు. సార్ ఒక మెడికల్ కాలేజ్ మీరు ఇచ్చింది కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకే మెడికల్ కాలేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఊరు సెంటర్లో స్థలం కొనుక్కున్నాం, మీరు జాతీయం చేసేస్తే మేము ఎక్కడ పోతాం, మీ కాళ్ళు వేరే స్థలం కూడా చూసుకోండి, కానీ నేను మాత్రం జాతీయం చేసేస్తాను. చేసేస్తే సరే ఇప్పుడు లోకల్ కాలేజ్ ఎందుకు అది మనం దళిత యూనివర్సిటీ పెడదాం, రాష్ట్రం మొత్తం కోస్తా తెలంగాణ రాయలసీమలో అక్కడికి 85% ఏంటి జనాభా ప్రాతిపదిక అందరికీ ఇచ్చేయండి అన్నాడు. రాష్ట్ర స్థాయిలో మొత్తం కోస్తా తెలంగాణ రాయలసీమకి ఆ రోజు ప్రాతిపదిక మీద ఇచ్చిన ఏకైక మెడికల్ కాలేజీ రామారావు గారు పెట్టినారు, జాతీయం చేశారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూలోనే పదవి పోయిందండి. ఇప్పుడు వైద్య విద్య విషయంలో చాలా నిర్లక్ష్యం చేశారు.
నేను చెప్తాను 2014లో తెలంగాణలో వచ్చిన తర్వాత ఇవాళ ఎన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయి తెలుసా? ఇది నుంచి నమ్మగలుగుతారా? ఇవాళ కొత్త కూడా పూర్తయ్యే దాంతోపాటు 35 కళాశాలలు పూర్తవబోతున్నాయి. ఆల్రెడీ దాదాపు చాలా వరకు ఫంక్షన్లోకి వస్తున్నాయి. 35 కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. నమ్మలేకపోతారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నాయి 13 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. అందులో పాతే ఉన్నాయి. రంగరాయ మెడికల్ కాలేజ్ జమీందార్ గారు పెట్టి నేషనలైజ్ చేసింది కాకినాడ ఉన్నప్పుడు. కాకతీయ మెడికల్ కాలేజ్ కూడా చేశారు, ప్రైవేట్ వ్యక్తులతో చేశారు, కాదంటది. కానీ తర్వాత రిమ్స్ అండ్ రాజశేఖర్ గారు ఉండగా కాలేజీలు పెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 17 మెడికల్ కళాశాలలు. దాంట్లో 4 నిర్మాణం పూర్తి అయిపోయింది. అంటే దాదాపు ఇంక చివరి ఉన్నాయా లేదా అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి 5 అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. ఇంకా 12 మెడికల్ కాలేజీలో మా పాలకొల్లు ఎస్పెషల్లీ మెడికల్ కాలేజ్ ఉదయం చిక్కాలో వర్క్ మొదలైంది. ఇవాళ దీన్ని తీసుకెళ్ళిపోయి ఇచ్చేయటం అనేది ఇంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిధులు పూర్తిగా కేటాయించలేదన్నమాట వాస్తవం. కానీ 5 కళాశాలలు అయిపోయినాయి కదా, ఇంకా అవుతున్నాయి. మిగతా నిధులు కొత్త వచ్చు. ఎస్, ఆయన దాంట్లో లోపం జరిగింది, అందుకే 11 సీట్లు. వాళ్ళని అడుగుతున్నాను, పేద విద్యార్థులు దాంట్లో సగం అని చెప్పి ప్రభుత్వ మెడికల్ కళాశాల పెట్టుకుంటే పక్కన జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనే లాంటిది ఒక సర్వజన హాస్పిటల్ ఆ కాలేజీతో పాటు వస్తుంది. ప్రైవేట్ వాళ్ళు అలా బాగా చేయగలుగుతారు? చేయలేరండి. ఇది విద్య కాదు, వాళ్ళ ప్రజలకు ఉపయోగం కూడా జరుగుతుంది కదా. సామాన్య ప్రజలకి, రోగులకి ఉపయోగం జరుగుతుంది. ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం చేస్తానికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ఇది చేయండి. ప్రైవేట్ ఇంకా మెడికల్ కాలేజీలు కావాలంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చుకోండి, అబ్జెక్షన్ లేదు, తప్పులేదండి. నేను అబ్సల్యూట్లీ నథింగ్. నాకు ఇప్పుడు వీటిని చేయండి. నేను అడుగుతాను, లులు మాల్ ఏం తెచ్చిందండి? వాళ్ళ విశాఖపట్నంలో, విజయవాడలో లులు మాల్ ఎవరైనా ఎన్ని వేల కోట్లు తీసుకెళ్ళి లులు మాల్కి కట్టబెడుతున్నారు ల్యాండ్? హైదరాబాద్ వెళ్ళి లులు మాల్ దగ్గరికి వెళ్ళండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టారు, ఆయన వేరే వాళ్ళకి పక్కన పెడదాం, దాని తప్ప రైట్ అని అవసరం మాట్లాడగానే అదే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇవాళ నేను అడుగుతున్నాను వేరే విషయాల్లో. ఇవాళ ఆ మాల్లో ఇవ్వాల్సిన దాంట్లో మీరు ఆక్షన్ పెట్టండి. 2000 కోట్లు వస్తుందా, 15 కోట్లు వస్తుందా, 3000 కోట్లు వస్తుంది కదా. వచ్చిన దానికి మీకు కావాల్సిన మొత్తం ఈ 17 మెడికల్ కాలేజీ కావాల్సిన 8900 కోట్లు కదా దాదాపు. దాంట్లో కొంత ఖర్చు పెట్టారు కదా, మిగతా అది వస్తుంది కదా, కొంత కంప్లీట్ చేయండి. మీ పేర్లు పెట్టుకోండి, ప్రజలకు ఉపయోగం జరుగుతుంది కదండి. ఇది మానేసి దాన్ని ప్రైవేట్ పబ్లిక్ పార్టీ ఎస్ ఆ రోజు లోపం జరిగింది నెమ్మదిగా చేసుకుంటే వెళ్ళండి. మీరు అన్నీ ఒకే రోజు జరగవు కదా. ఇది మాత్రం మంచి పద్ధతి కాదండి, అబ్సల్యూట్లీ రాంగ్ సిస్టమ్. తెలంగాణ ప్రభుత్వం అన్ని 10ల సంఖ్యలో కాలేజీలు నిలబెట్టింది. ఆర్థిక పరంగా మనమే అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఒకే తెలుగు జాతి బాగానే ఉంటాం, అది ఉన్నతంగా ఉంది, ఒప్పుకున్నాను. కానీ దానికోసం అంతా వాళ్ళతో చిత్శుద్ధి ఉంది. మెడికల్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి కావాలని డెఫినెట్గా దీన్ని ప్రైవేట్ పరం చేయటాన్ని, కానీ దశల వారీగా చేయటాన్ని సరైనది కాదనుకున్నాను. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వేరే వాళ్ళు పెట్టుకుంటారు. చేయమంటున్నారు, దశల వారీగా చేయమంటున్నారు, చేయటం న్యాయం కాదంటున్నారు. అన్ని దశల వారీగా ప్రైవేట్ చేయమంటారు, దశల వారీగా ప్రభుత్వం చేయమంటారా? ప్రభుత్వం ద్వారా పూర్తి చేయమంటున్నాను నేను. ఇవాళ అర్ధరాత్రి జగన్ గారు 17 కాలేజీలు కట్టేశారా? కట్టలేదు కదా. దశల వారీగానే చేసుకుంటే వెళ్తుంది. విచిత్రంగా మాట్లాడతారండి. ఏవైనా దశల వారీగానే అవుతాయి సార్. అదే నేను అంటున్నాను, దశల వారీగా చేయండి, ప్రైవేట్ పరం చేయొద్దు అంటున్నా. వాడుకోవచ్చు కదా, ప్రైవేట్ పరం చేయొద్దు. ఉన్నదాన్ని ఇవాళ ఇదే సంవత్సరం కంప్లీట్ చేయమని అడగట్లేదు. మీరు దశల వారీగా ప్రభుత్వ రంగంలోనే పూర్తి చేయండి. ప్రైవేట్ కళాశాల కావాలంటే కంప్లీట్ చేయండి. కనీసం వచ్చిందాన్ని మీరు ప్రభుత్వంతో వాడుకోండి. అవి కూడా వాడుకోకుండా మాకు సీట్లు కూడా వద్దని చెప్పి కేంద్రం దానికి సరైన ఇవన్నీ తప్పండి. పులివెందుల్లో అయిపోయింది. ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, ఇవాళ దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఆల్రెడీ నీటి వల్ల దిక్కుమాల ఉత్తర భారతీయ గుజరాతీ మార్వాడి వ్యాపారులు పెట్టారని అనకపోయినా ఆదాని గారి పార్టీ పెట్టిన దానివల్ల ఆల్రెడీ నీటి వల్ల మనకు అన్యాయం జరుగుతుంది. తమిళనాడులో నిలబడి పోరాడుతున్నారు. మళ్ళీ ఈ కష్టాలు ఎందుకంటే మనకి? ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం నీటిలోంచి బయటికి రావాలి. తెలంగాణ కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. ఇవాళ ఈ కళాశాలని దశల వారీగా చెప్పారు కదా, వాళ్ళకి ఇచ్చే నిధులు ఆక్షన్ ఇవ్వమనండి, వేసి పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. మీకు కావాలంటే ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటాను, ప్రైవేట్ కళాశాలలు కట్టుకోమనండి, తప్పే లేదు. ప్రైవేట్ నేను తప్పు అంటలేదు, ప్రైవేట్ కళాశాలలు కట్టుకోమని ప్రభుత్వ కోటాలో ఫ్రీగా ఇచ్చే సీట్లు ఇవ్వనండి. కానీ ఉన్న వాటి ప్రైవేట్ ఆల్రెడీ ఇది అబ్సల్యూట్ తప్పు. కట్టిన బిల్డింగ్లు కూడా ఇంకా సీట్లు అవసరం లేదని రాయటం మాత్రం అబ్సల్యూట్గా రాంగ్ అండి. దానికి ప్రభుత్వం అనేక మార్గాలు ఉంటుంది, ఖర్చు తగ్గించుకునే మార్గాలు. ఆ బనకచెర్ల ప్రాజెక్టు ఏదో అన్నారు కదా, ఆదాని గారికి మీరు ముఖ్యంగా ఆ గంగవరం పోర్టు తీసేసుకోండి. ఆయనకి డబ్బులు ఏదో ఉన్నారు, పావుల బేడ కొన్నాడు కదా, ఇచ్చేసి ఆ గంగవరం పోర్టు తీసుకోండి, ఆదాయం వస్తుంది. ఇలాంటి మంచి పని చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. సార్, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ కేసుకి సంబంధించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు సార్? ఈరోజు లిక్కర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి బెయిల్స్ కూడా మంజూరు అవ్వడం జరిగింది. ముందుగా మిథున్ రెడ్డి గారికి ఆయన లోక్సభలో ఆయన ఓటు వేయాలి కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చారు.
ఆ తర్వాత చూసుకుంటే ధనంజయ రెడ్డి గారికి కావచ్చు, లేదా కృష్ణమోహన్ గారికి కావచ్చు, బాలాజీ గోవిందప్ప గారికి కావచ్చు ఈరోజు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. 2 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశం. మే 13 అరెస్ట్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప, 16 అరెస్ట్ అయిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు మొత్తం 12 మంది అరెస్ట్ అయిన దాదాపు 3 నుంచి 4 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఎప్పుడైతే ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారో అప్పుడే ప్రహరీ గోడ దాడి ఇంట్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి రూమ్ వరకు వచ్చి తలుపు కొట్టినట్టు. ఇవాళ అనిల్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి అనిల్ రెడ్డి గారి మీద దాంట్లో ప్రమేయం అని చెప్పి వాళ్ళు వార్తలు వచ్చింది. లిక్కర్ కుంభకోణం జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది, నో సెకండ్ దట్. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో ఢిల్లీకి వెళ్ళారని చెప్పి వాళ్ళు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈయన అరెస్ట్ చేయించడానికి పర్మిషన్ మరి కేంద్రం కదా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే చేశారనుకుంటే చెవులు పువ్వు పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు మొత్తం. అందువల్ల వాళ్ళు ఇచ్చి ఆ విషపు నాటకంలో భాగంగా అవుతున్నారు ఏమవుతుందో తెలియదు. బట్ ఒకటి మనం చెప్తున్నానండి, ఇవాళ ఇది జరిగింది నేను జరగలేదని చెప్పడానికి నేను ఎవరిని అక్కడ కనపడుతుంది. కొన్ని బ్రాండ్లో వస్తున్నాయి కనపడుతుంది. డిస్పైట్ దట్ ఇది ఏదైతే ఉందో న్యాయ ప్రకారం చర్యలు తీసుకోండి. కక్ష సాధింపు ప్రకారం కాకుండా కక్ష సాధింపు ప్రకారం చర్యలు తీసుకుంటే ఏం జరిగిందో చూశారు. న్యాయం ఏం చేయాలో నిజంగా దాంట్లో అవినీతి జరిగితే చేయండి. కానీ అప్పుడు అవినీతిలో భాగంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంపీలు ఎవరన్నా లేరండి. ఇప్పుడు అధికార పార్టీలో ఒకళ్ళు న్యాయం చేస్తే ఒకళ్ళు దుర్మార్గం చేస్తే అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయం ఉండకూడదు కదా. అందరి మీద సమానమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ ఇంతకాలం వీళ్ళ లోపల పెట్టి దీంట్లో అవుట్కమ్ సాధించింది ఏంటి? సరే ఇవాళ బెయిల్ వచ్చింది, బెయిల్ ఇచ్చడానికి గల కారణాలు ఏంటి మరి? నిజంగానే దాంట్లో అంటే బెయిల్ ఇస్తే అది కాదండి, అది కాదు సార్. బెయిల్ ఇస్తే వాళ్ళు బయట ఉంటే సాక్ష్యాలు తారుమారైపోతాయనే ఉద్దేశంతోనే కదా అరెస్ట్ చేశారు, అంతకుమించి వేరే ఉద్దేశం లేదు కదా. బెయిల్ మీద ఏమొస్తుందండి, గాలి ఆంధ్రరెడ్డి గారి బెయిల్ దగ్గర మొన్న బెయిల్ చూసాం. ఇప్పుడు అనంతబాబుని అరెస్ట్ చేసి రిలీజ్ చేస్తే బెయిల్ ఇవ్వగానే ఎలా వచ్చారు చూశారు. అలాగే బెయిల్కి దానికి సంబంధం లేదండి. పైగా అరెస్ట్ చేసి జైల్లో ఉంటే అది నేరం చేసినట్టు కూడా కాదు. అందువల్ల లెటర్స్ వెయిట్ అండ్ సీ. ఏమంటే అది రెడ్ బుక్ ఓపెన్ అయింది. రెడ్ బుక్లో ఎవరుంటే ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తా ఉంది వాళ్ళ. అందువల్ల ఇంకో బుక్ ఎవరు ఓపెన్ చేస్తే తప్పు చేశారు ఉప్పు చేశారు అంత సంబంధం లేదు. తప్పు అంటే దీంట్లో మీరు న్యాయ నిర్ణీత కాదు, నేను న్యాయ నిర్ణీత కాదు, చట్టం తన పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతారంటే వీళ్ళు తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారు. తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ చేస్తారు. మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు చెప్పినా అదే కదా చెప్తారు. రెడ్ బుక్ అనేది ప్రకారం వాళ్ళు వెళ్తున్న సందర్భంలో అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఉంటారు, లేదా మిగతా ఒక కక్షాదింపు చర్యలు కూడా చేసుకుంటూ ఉంటారు మిగతా చర్యలు. బట్ న్యాయం ఒకటే చెప్తున్నానండి, ఆ రోజు ఇంతకుముందు కూడా పాలకులు న్యాయం అనే దాంట్లో వ్యవస్థలను చేతిలో తీసుకున్నారు, ఫలితం అనిపిస్తున్నారు. వ్యవస్థను మనం కాపాడితే మన వ్యవస్థలు కాపాడుతుంది, ధర్మాన్ని మనం కాపాడుతుంది. దయచేసి వ్యవస్థను కాపాడి వ్యవస్థలను పనిచేసుకున్నాం. అద్భుతమైన అధికారులు ఉన్నారు మనకి, అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉంది, లోపాలు ఉన్న న్యాయ వ్యవస్థ ఉంది. దాన్ని వాడుకుని మనం చేద్దాం. కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసి కక్షాయం చేసి తీసుకుంటే మంచిది కాదు. దీంట్లో ఎవరైతే పాపం జనాల యొక్క ఆరోగ్యాన్ని చీప్ లెక్కర్తో కాకుండా మిగతా లెక్కర్తో ఎవరైనా బలి తీసుకున్నా తెలిస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం వేరు, తీసుకోవాల్సిందే. ఎవరన్నా ఉన్నారు స్కామ్ జరిగిందే లేదా మీరు నేను నిర్ణయించడానికి లేదు. ప్రభుత్వం చెప్తున్నారు కదా సార్ స్కామ్ జరిగింది, బెయిల్ వస్తే జరిగినట్టు, బెయిల్ వస్తే నేరం చేయనట్టు తీర్మానించారా? కాదు, న్యాయ విచారణ సాగాలి. లెట్ ద అవుట్కమ్ కమాండ్. నేను వాళ్ళు నిందితులు బెయిల్ వచ్చినంత మాత్రాన వాళ్ళు నిందితులు కాదని చెప్పట్లే. నేను అరెస్ట్ చేసిన తర్వాత ఇంతకాలంలో ఇప్పటి వరకు దాంట్లో వచ్చినటువంటి అవుట్కమ్ ఏంటి? ఈ అవుట్కమ్ ఏంటంటే వాళ్ళని అడగాలి, నన్ను కాదు. నేను చెప్తున్నాను. దీంట్లో పక్కన కొన్ని బ్రాండ్స్ని పరిమితం చేస్తా ఒక ఆర్గనైజ్డ్గా జరిగినట్టే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కాదంటే మీరు చెప్పండి, నేను 1,90,000 నాకు అసలు తెలియదు నాకు తెలియదు కాబట్టి అనిపిస్తుంది. కానీ నేను కాదు నిర్ణయం తీసుకోవాలి. ఏమండి మీరు వెళ్ళలేదు, నేను బోల్డ్ మందు బాబులు ఉంటారు కదా, మీకు పరిచయం మీకు బాగా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఇంత ముందు పడిన బాధలు ఉన్నాయి. సామాన్య ప్రజలు కూడా సరే 9 రోజుగా చీప్ లెక్కర్ 99 రూపాయలు స్కీమ్ పక్కన పెట్టండి. ఇవాళ కొన్ని బ్రాండ్స్ అనేది మనకు అర్థం అవుతుంది ఏం జరిగింది అనేది. ఇలాగే ఈ డిస్టిలరీస్ ఎలా వచ్చినాయి కనపడతా ఉంది చర్యలో. తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని కనపడతా ఉంది. ఎవరు కాదనుకుని ఎవరు అనుకున్న నిజం అంటే ఇంకో దాంట్లో ఇప్పుడు జరగట్లేదు అంటే ఇప్పుడు లిక్కర్ షాపులు డైరెక్ట్గా ఎత్తిస్తారు, గేట్లు ఎత్తారు. బెల్ట్ షాపులు కూడా గేట్లు ఎత్తారు. ఎమ్మెల్యేలు అందినంత మట్టి దండుకుంటున్నారని చెప్పి
అనుకూలంగా ఉన్న ప్రతిపక్షానికి అనుకున్న పత్రికలు కూడా రాస్తూ ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలే కొంతమంది అదే వ్యవస్థల్ని మనం కాపాడదాం అంటున్నా నేను. వ్యవస్థను మనం కాపాడదాం అంటున్నా. మీరు వన్ సైడ్ నేను మాట్లాడినండి. నేను వన్ సైడ్ అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదా. అది నిజమే, నేనే అన్నా కదా. నేను అంత తర్వాత దాంట్లో వన్ సైడ్ ఏముంది? అది అందుకని రాస్తా ఉన్నారు, పత్రిక కూడా రాస్తున్నాయి. ఇవాళ నేను అంటున్నాను, అప్పుడు వ్యవస్థలో భాగం ఉన్నాను, ఇప్పుడు వ్యవస్థలు తప్పించుకుంటారండి. ఇది అన్యాయం జరిగితే నిర్ణయాత్మక చర్యలు తీసుకోండి. బెయిల్ వచ్చినంత మాత్రం నేరస్తులు కాదు లేదా నిందితులు కాదు అన్నట్టు కాదు. బట్ న్యాయం ప్రకారం చర్యలు తీసుకోండి. కక్షాధిం చర్యల మీద పెట్టే కంటే న్యాయం కానూన్ కా హాత్ లమ్రా దాని పని దాన్ని చేసుకుని ఉండాలి. సార్ ఫైనల్లీ ఉచిత బస్సు ఏపీలో మహిళలకు అద్భుతమా ఆర్టీసీ దరిద్రమా అంటే ఏం చెప్తారు సార్? ఏమండి, బస్సు హామీ ఇచ్చినప్పుడు ఏం చేశారు? ఉచిత బస్సు తప్పని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఏమైనా చెప్పారా? సందర్భంలో ఏదో బండి నడిచిపోనిస్తుందని. ఇవాళ కూడా ఉచిత బస్సు తప్పని ఒక పార్టీ మాట్లాడుతున్నాను. బట్ నేను అంటా ఉన్నాను, సార్ ఉచిత బస్సు తప్ప ఒప్ప నేను అంటలా. మహిళలకి వరమా లేదు, అది ఖచ్చితంగా మహిళలకి ఆపన్నులుగా ఉండవలసిన రోజు. ఇప్పుడు మిగతా వాళ్ళు పలు రోజుకి ఒక 100-200 తెచ్చుకునే మహిళలకి వాళ్ళకి మాత్రం ఇది వాళ్ళకి వరమేనండి. కొంతమంది పని లేకుండా పద అక్కడికి వెళ్ళొద్దాం, కబుర్లు చెప్పుకొద్దాం అన్న సంగతి నేను మాట్లాడిన వాళ్ళు కూడా తక్కువ మంది ఉండొచ్చు. కానీ ఇది మహిళల కోరం. కానీ ప్రొడక్టివిటీ జాబ్ కాదండి. వాళ్ళు ఆర్టీసీకి వాళ్ళ తెలంగాణలో ఆర్టీసీ పెట్టారండి, కర్ణాటకలో పెట్టారు, మీరు చూసారు, ఇక్కడ ఫాలో చేశారు. వాళ్ళు దీంట్లో ఇది ఆర్టీసీని నిలబెట్టే విషయంలో మనం ప్రభుత్వం దీని నిధులు ఎంత అయితే టికెట్ నోట్ 0 టికెట్ ఏదో కొడుతున్నారో దానికి ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేస్తే ఆర్టీసీ నిలబడుతుంది. అందువల్ల మహిళలకి గుత్తగా ఇవ్వటం అనే దానికి నేను వ్యతిరేకం. ఆపన్ను అయిన వాళ్ళకి, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, కార్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకుని ఇవ్వటం అనేది మంచిది. లాంగ్ టర్మ్ నన్ను ఈ మాట చెప్పినందుకు మిగతా మహిళలు తిట్టుకుని ఉండగా నాకు ఇష్టం. కానీ అలాగే రేపు స్కీమ్ ఉంది, 18 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి ఇస్తామని చెప్పి స్కీమ్ పెట్టారు. ప్రతి దాంట్లో కండిషన్స్ అప్లై కూడా లేవు, అందరికి ఇస్తే అలాగండి. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత బీసీ మహిళలకు 50 ఏళ్ళ నుంచి పెన్షన్ కాబట్టి 50 ఏళ్ళ వరకు, అంటే పుట్టిన ప్రతి మహిళకి ఇస్తే ఇది ఏమన్నా హామీగా సార్? ఎన్ని హామీలు ఇచ్చుకుంటే ఎవరు లేదండి. హామీ ఇచ్చారు తప్పు అని చెప్పి చెప్పలా. ఎందుకని హామీ అమలు చేయలేదని ప్రతిపక్ష పార్టీలు అడుగుతున్నాయి. ఇలా తెలుసు హామీ కష్టమని. వీళ్ళు వస్తే ఎవరైనా తెలుసు, నువ్వు వచ్చే అధికారులకు వీళ్ళు అడుగుతారు, మళ్ళీ వాళ్ళు అయిన తర్వాత వీళ్ళు అడుగుతూ ఉంటారు. ఒకరినొకరు బ్లేమ్ చేసుకుని రాష్ట్రాన్ని అవసరమైన దగ్గర ఆ పన్నులకి ఇంకా ఇవ్వండి కష్టమైన వాళ్ళకి. కానీ అడ్డంగా ఇచ్చుకుంటే రాష్ట్రాన్ని అమ్మాయిలని అచ్చెన్నాయుడు గారు కామెంట్ చేశారు కదా సార్. అచ్చెన్నాయుడు గారు కామెంట్ చేశారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికే శ్రీలంక అయిపోయిందన్నారు. ఇప్పుడు మరి శ్రీలంక బాగానే ఉంది, ఇండియా మీద పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుందంట. జనం చాలామంది తెలియదు ఇది. ఇండియా కన్నా భూటాన్లోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంటుంది. ఇండియా కన్నా పర్ క్యాపిటల్ బంగ్లాదేశ్ కూడా పెరుగుతుందండి వాళ్ళ, అది తెలియదు. మనదేమో మతాన్ని, కులాన్ని, మిగతా వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని చేస్తూ ఉన్నారు. బట్ లెట్ us hope for the బెస్ట్ అండి. ప్రొడక్టివిటీ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ కథ ఆ కథ అనుకుంటే అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే, యువతరం బాగుండాలంటే, ఇండస్ట్రీస్ రావాలంటే ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలు రావాలి. ఆ గుజరాత్కి ఎద్దరుగా తన్నికెళ్ళి ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు చూసారా. హామీలు 10 సంవత్సరాలు కనుక మనం పెట్టుకుంటే మన ప్రాంతం ఇండస్ట్రియల్గా, సేవా రంగంలో, సర్వీస్ ఇండస్ట్రీలో అన్నింటిలో ఇండియాలో అద్భుతమైన యువతున్నారు కదండి. ఈ చొక్కాలు చింపుకుని, యాక్సిడెంట్లు బైకులు రేజ్ చేసుకుని, స్టంట్ స్కూల్స్ పెట్టుకునే ఈ ఉవాచలు అదే ఆది సనాతనవాదం అనుకునే మానేసుకుని ప్రజల కోసం నిజంగా పనిచేస్తే, ఏ యువత కోసం మనం మాట్లాడుతున్నాం వీళ్ళు కూడా కులసిచ్చు మచ్చిచ్చులు పోయి ఆ భావం నుంచి బయటకు రాకపోతే కొంతమంది అండి అన్ఫార్చునేట్ అలా వస్తే మన రాష్ట్రం తెలుగు జాతి 13.5 కోట్ల తెలుగు జాతి, అనేక దేశాలకు మూలలిప్పించిన తెలుగు భాషను తెలుగు జాతి, 2 దేశాలకు పతాకాన్ని ఇచ్చిన తెలుగు బిడ్డలో పెంగళ వెంకయ్య గారు, విక్రమ్ రాజ్ సింగ్ అలియాస్ స్వామినాయుడు, శ్రీలంక ఆఖరి రాజు, అలాగే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి, అలాగే ప్రపంచాన్ని కాపాడిన టెట్రాసైక్లిన్ ఆరోమెసిన్ ఇంట్రా డ్రగ్స్ తయారు చేయడానికి ఉపయోగపడిన ఎల్లాపరెడ్డి సుబ్బారావు గారు లాంటి తెలుగు జాతి, శౌర్య ప్రతాపాలు ఉన్న తెలుగు జాతి, టెక్నాలజీ రంగంలో నెంబర్ 1లో ఉన్న తెలుగు జాతి ఇవాళ ఈ కులచిచ్చు, మతచిచ్చు, వారసత్వ రాజకీయ నాయకుల బానిసత్వాన్ని తగ్గించుకుని నిలబడితే మళ్ళీ నిలబడతాం, లేదంటే షెడ్కి వెళ్ళిపోతాం. సార్ లోకేష్ గారు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఒకసారి వెళ్ళొచ్చారు, పనగచెర్ల కోసం వెళ్ళొచ్చారని చెప్పారు. నీటిపారుదల శాఖ మంత్రి ఏమయ్యారో తెలియదు. తర్వాత వెళ్ళారు, రైతులకు యూరియా కోసం వెళ్ళొచ్చాను అన్నారు.
మరి వ్యవసాయ శాఖ మంత్రి ఏమైనా తెలియదు. మరి ఇవాళ ఢిల్లీ పర్యటనకి వెళ్ళారో వాళ్ళు దేనికి వెళ్ళారో వస్తే తెలియదు. సరే, అసలు ఈయన శాఖ వదిలిపెట్టి పక్క శాఖలన్నిటికి కూడా లోకేష్ గారే ఢిల్లీ వెళ్తున్నారు, లోకేష్ గారే అన్ని చక్క పెట్టుకొని వస్తున్నారు. ఏం జరుగుతున్నారు? ఒక్క పవన్ కళ్యాణ్ గారి శాఖలు వాళ్ళ మంత్రుల శాఖలు తప్ప మిగతా శాఖలందరినీ చూసేది వాళ్ళకి లోకేష్ గారు అని అనుడు ఉంది. మీ దగ్గర రాకపోతే దురదృష్టకరం. అన్ని శాఖలకి తెలుగుదేశం పార్టీలో దాని ఉన్న అన్ని శాఖలు ఉప ముఖ్యమంత్రి కింద లోకేష్ గారు ఉన్నారు అన్న అభిప్రాయం. ఓకే, కాండి కనుక్కోండి అక్కడ ఎవరు ఉండాలి. మొత్తం మంత్రులందరూ కూడా ముఖ్యమైన మంత్రులు ఇంక్లూడింగ్ హోంమంత్రి గారు కూడా లోకేష్ గారి సలహాలు సూచనలు తీసుకుని. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ పేరుకే ముఖ్యమంత్రిగా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారండి నేను మొన్న గమనించానండి, ఆయన ఒక యాంగిల్లో రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అని పొద్దున్న మీటింగ్స్ ఆ యాంగిల్లోనే ఆయన వెళ్ళిపోతా ఉన్నారు. నేను అన్నీ చేంజ్ వచ్చిందండి. పూర్వం ఆయన వాడుకుని వదిలేసే తత్వం అనే ప్రభావం ఉండేదండి, ఆయన పేరు మీద పేరు ఉండేది. ఇవాళ కొంత మార్పు వచ్చింది అనుకుంటున్నాను నేను. అంటే ఎలాంటి మార్పు? అది కొంచెం మనుషుల్ని గుర్తుపెట్టుకోవటం. ఇవాళ కొంతమందికి నేను చెప్తున్నా కొంత మార్పు వచ్చింది. ఆయన ఎక్కువ వ్యవహారాలు చూడలేదు అనుకున్నాను. మిగతా వ్యవహారాలని ఆయన బయట తీసుకురావడంలో కష్టపడి పురంధేశ్వరి గారి సలహాని అమిత్ షా గారి ఆకాంక్షలను పరిగణలో తీసుకుని ఆయన చెప్పారు కదా, ఏ కేసు ఉందో ఏ కోర్టులో ఉందో కేసు కనుక్కోండి కూడా అమిత్ షా గారు అడిగారని డైరెక్ట్గా పురంధేశ్వరి గారు చెప్పారు. అందువల్ల ఆ విషయంలో ఆ గుజరాతీ మార్వాడి బ్యాచ్కి బాగా క్లోజ్గా అయిన లోకేష్ గారు ఇవాళ ఆయన చికెన్ తిప్పుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు నేను చెప్పాను కదా, అమిత్ షా గారి వాళ్ళు అడ్వైజ్ తీసుకోకుండా చేసి ఉంటారు నేను అనుకున్నట్టే ఇవాళ కూడా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెడతానికి ఏ ప్రయత్నాలు చేయాలో కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. దానికోసం కూడా ఈ సమస్యలతో పాటు దానికోసం కూడా వెళ్ళారేమో అని నా భావన. ఎందుకంటే భయం ఒకటి వచ్చేసిందని ఫీలింగ్లో ఉన్నారు తెలుగుదేశంలో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమైపోతుంది, రాష్ట్రంలో పెట్టుబడి రావట్లేదని భయం అని తెలుగుదేశం కేడర్లో ఒకటి నడుస్తూ ఉంది. అందరూ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారితో సహా నారా లోకేష్ గారు స్టార్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు మైన్స్ చేస్తున్నారు. అమరావతి కూడా ఇవాళ సస్టైన్ కాకపోవడానికి కారణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కారణం అనేది ఒక బలీయంగా అక్కడ ప్రచారం ఉంది. అమరావతిలో తిరిగినప్పుడు కూడా చాలా మంది మాట్లాడారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని అక్కడే ఒకవేళ మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మరలా అమరావతి ఆగిపోద్ది అనేటువంటి ఉద్దేశం అనే ఉద్దేశం బాగా ప్రజల్లో ప్రచారం అవుతుంది. సార్, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేయండి సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. అనలేదు, స్పష్టంగా మా అందరికన్నా స్పష్టంగా ఆయన చెప్పారు నేను మద్దతు ఇస్తాను అంటమే కాకుండా నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను. సరే, అది గతంలో ఇది గతమే కదండి, ఇది గతమే. గతంలో గతం ఎందుకు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 3 రాజధానులు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అన్నారు, వైజాగ్ ఆర్థిక రాజధాని అన్నారు, కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. సౌత్ ఆఫ్రికాలో లాగా ప్రిటోరియా చెప్పుకొచ్చారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఏకైక రాష్ట్రానికి ఏకైక రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. అవును. శాసన రాజధాని అమరావతి అన్నారు. అవును. అడ్మినిస్ట్రేటివ్ రాజధాని విశాఖపట్నం. అవును. ఈ విషయంలో న్యాయ రాజధాని ఆయన ఎత్తేసారు. ఎందుకంటే రెండోసారి అన్ని ఆర్టీ యాక్ట్ వేసినా వాళ్ళు అడగట్లేదు, హైకోర్టు ఇక్కడ ఉండి మార్చడానికి ఇష్టపడలేదని. చంద్రబాబు నాయుడు గారు బెంచ్ అన్నారు. అంటే న్యాయ రాజధాని కింద బెంచ్ అక్కడ తీర్మానం చేసి పెట్టిస్తాం, బెంచ్ అనుకున్నాము, బెంచ్ అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నాలు మాట్లాడుతున్నాము అన్నారు. అవును, ఆల్రెడీ ఏదో తీర్మానం కూడా చేసినట్టున్నారు ఏదో పార్టీ. అలాగే విశాఖపట్నం ఇవాళ ఎక్కువ వచ్చే ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు విశాఖపట్నం కాన్సన్ట్రేషన్ వస్తున్నాయండి. శ్రీ సిటీతో పాటు రాజధాని వైజాగ్ అన్నారు. వైజాగ్లో ఆర్థిక పేరుకి అంటే ఎక్కడైతే అడ్మినిస్ట్రేటివ్ సీఎం సీటు కూర్చుంటారో, శాసన వ్యవస్థ ఉంటుందో, సచివాలయం ఉంటుందో, దిస్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ అండి. ఇవాళ మీకు ఇంతకుముందే చెప్పాను, మీకు న్యూయార్క్ రాజధాని ఏంటి, న్యూయార్క్ స్టేట్ రాజధాని ఏంటి, లేకపోతే మీకు కాలిఫోర్నియా రాజధాని ఏంటి. ఇప్పుడు కాలిఫోర్నియాలో శాన్ హోజే, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ ఎన్నో గొప్ప సిటీలు ఉన్నాయి. సాక్రమెంటో చిన్నది, అలాగే ఇప్పుడు టెక్సాస్ ఆస్టిన్ చిన్నది. అందువల్ల అన్ని అంగాలు అంటే శాసన వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మాత్రం అమరావతిలో ఉంటుంది. ఫైనాన్షియల్గా విశాఖపట్నానికి ఉన్న అనుకూలతలు నాకు చెప్పింది, అనుకూలతలు చాలా ఉన్నాయి. ఇండస్ట్రీ పెట్టాలన్నా మిగతాదన్నా ఒక అద్భుతమైన సిటీ అది. అందువల్ల నాకు డెవలప్ అవ్వడం తప్పలేదు. దాంతోపాటు రాయలసీమలో కూడా ఇవాళ ఏదైతే క్లస్టర్స్ 2 డెవలప్ అవుతున్నాయో, ఏది కారిడార్లో క్లస్టర్స్, ఏ కారిడార్ హైదరాబాదు బెంగళూరు కారిడార్లో సందర్భంగా కర్నూలులో ఓరకల్లో, అలాగే ఇది దూరంగా ఉన్నా సరే విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే ఈ కారిడార్లో రైట్ సైడ్ తిరిగి కడపలో ఉన్న
మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, వర్క్ నడుస్తున్నాయి. ఉమ్, అందువల్ల అమరావతిలో కూడా ఇవాళ సస్టైన్ అవ్వాలంటే ఇవాళ ఉపాధి కేంద్రంగా కూడా ఉండాలి. రియల్ ఎస్టేట్ కేంద్రంగా ఉంటే ఏది డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఎందుకు విస్మరిస్తున్నారో, ఎందుకు దిక్కుమాలిన అడ్వైజర్లు ఎవరు తగలబడ్డారో ఈ మధ్య నాకు తెలియదు. ఒక ఉపాధి కేంద్రంగా ఇప్పుడు బ్యాండిక్స్ ఫ్యాక్టరీ ఉంది. అది చిన్న వాళ్ళే ఉండొచ్చు, దాంట్లో 15,000, 20,000, 25,000 వచ్చేవాళ్ళు ఉండొచ్చు, పనిచేసేవాళ్ళు ఉండొచ్చు. ఎంతటి ఆదాయాన్ని సృష్టించిందని బ్యాండిక్స్. రెండో బ్యాండిక్స్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కావాలన్నారు, గుర్తుంది కదా. ఉమ్, అలాగే నేనేమంటున్నానంటే శ్రీ సిటీలో అందరూ సహకారం ఉంది. ఇక్కడ కూడా అమరావతిలో ఉపాధి లేకుండా ఏం జరుగుతుంది? 4 కాలేజీలు పెడితే అవుతుందా? అంటే మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండకూడదు అక్కడ. ఒక ఎందుకు తప్పు చేస్తున్నారని నాకు తెలియదు. ఆయన దిక్కుమాల అడ్వైజర్లు ఎవరు వచ్చే తెలియదు. హోటల్స్కి ఇచ్చేస్తున్నాం. తాజ్ హోటల్ ఎవరుంటే ఉండేది? జనం లేకుండా తాజ్ హోటల్ ఉంటే ఏం ఉపయోగం? అందువల్ల ఉపాధి కేంద్రం కింద ఒక మిడిల్ క్లాస్. ఇప్పుడు హైదరాబాద్లో మీకు వెళ్ళండి, హైదరాబాద్లో కూకట్పల్లి చిన్న 200 గజాల స్థలాలు ఉంటాయి, 300 వివేకానంద చుట్టుపక్కల. జూబ్లీస్లో 2000 సంవత్సరంలో 2003లోనో జూబ్లీస్లో 2,000 రూపాయలు, 1,500 రూపాయలు గజాన్ని దొరికిందండి. ఉమ్, కూకట్పల్లిలో 2,000 ఉంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఉన్న చిన్నటికి ఎఫర్డబిలిటీ ఎక్కువ రావటం జరుగుతూ ఉంది అందరు 2,000 గజాల కంటే కూడా. ఉమ్, అందువల్ల బేస్డ్ ఆన్ దట్ ఉమ్, ఇవాళ మనం అడ్వాంటేజ్ తీసుకుంటే రాజధానిని కూడా సామాన్యులు అందరూ ఉండేటట్టు, మిడిల్ క్లాస్ ఉండేటట్టు ఎఫర్డబుల్ హౌసింగ్ దానికి ఇవ్వాలి. ఉమ్, ఇవాళ హైదరాబాద్లో కూడా కూర్చొని 100 ఎకరాలకు ఆక్షన్ చేశామని చెప్తున్నారు. అమరావతిలో కూడా ఆ విధంగా కాదు. మిడిల్ క్లాస్ వ్యక్తులకి ఎక్కడ మిగతా వాళ్ళకి, చిన్నాళ్ళకి, వర్కింగ్ క్లాస్కి మిగతా వాళ్ళకి స్థలం ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. మధ్యతరగతి ప్రజలను ఎవరు చూసుకుంటారండి? సమాజంలో పట్టంది వాళ్ళేనా? నిర్లక్ష్యం చేయబడ్డారు వాళ్ళేనా? సమాజానికి వెన్నుముక్క విలువలు కూడా మిగతా వాళ్ళతో పాటు వ్యక్తులకి గట్టిగా కాపాడుతున్న మధ్యతరగతి వాళ్ళు నిర్లక్ష్యం గురవుతున్నారు. అందువల్ల అమరావతిలో నా రిక్వెస్ట్ చెప్పిన ప్రకారంగానే 13 జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తల ఒకళ్ళకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏదో ల్యాండ్ అంత అక్కర్లేదు, కొంత తీసుకుని అది తప్పండి. అంత 1,00,000 ఎకరాలు కావాల్సుకునే ప్రణాళిక అండి, పెద్ద ప్రణాళిక. అబ్సల్యూట్గా అందులో ఎయిర్పోర్ట్ ఒక ఉత్తరాది వ్యాపారికి, తర్వాత ఇంటర్నల్ రింగ్ రోడ్ ఇంకో వ్యాపారికి, అందరూ సెట్ అయిపోయినట్టుంది. ఇక్కడ ప్రజల వ్యతిరేకత వచ్చింది, ఆగినట్టున్నారు, హోల్డ్లో పెట్టుకుంటున్నారు. అది మిగతాది కరెక్ట్ అడ్వైజ్ తీసుకోండి. నారాయణ గారు ఇంకా కామెంట్ చేస్తూనే ఉన్నారు కదా, ఇస్తే ల్యాండ్ పూలింగ్, లేదంటే సేకరణ. బెదిరింపులా? ఈ బెదిరింపులు కామెంట్ చేశారు ఇదే. ఇంత బెదిరింపులు ఉంటే ఇంతకుముందు కూడా చేశారండి. ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంత ల్యాండ్ కావాల్సి ఉంటే నేను చెప్తా ఉన్నాను, మేము సలహా ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ ఎఫర్డబుల్ హౌసింగ్ 2,000 రూపాయలు, 3,000 రూపాయలు పడుతుంది మీకు. వాళ్ళకి పెట్టి ఆక్షన్ కాదు, లాటరీ అలాట్మెంట్ పెట్టి మీరు 13 జిల్లాలకు ఇస్తే వాళ్ళందరూ నిలబడేవారు. మీరు చేసిన తప్పే దుర్మార్గమే ఆ రోజు జగన్ గారు మార్చినప్పుడు మిగతా అన్ని ప్రాంతాల్లోనూ సైమల్టేనియస్గా రాలేదంటే మీరు చేసిన పెట్టుబడిదారీ వ్యవస్థ దాని నిదర్శనం. ఇప్పుడు హైదరాబాద్లో కూకట్పల్లిలో ఎప్పుడో LIG, MIG వేశారు, అందరినీ అప్లై చేసుకోమన్నారు. ఎఫర్డబుల్ హౌసింగ్ సింగపూర్ వెళ్ళండి, మేము ఇచ్చిన రిపోర్ట్లో ఉంది మీకు. ఎఫర్డబుల్ హౌసింగ్లో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ అవసరం లేదు అక్కడ. ఎందుకని మీరు వేకర్ సెక్షన్ కొంచెం పెడతారు? మీరు పెట్టి తల ఒక 1000 మందికి, 2,000 మందికి ప్లాట్లు జిల్లాకి ఎంతని పెట్టండి. అన్ని ప్రాంతాల వారి నివాసం ఉండి అద్భుత రాజధాని కింద ఉండాలి, మధ్యతరగతి ప్రజలు ఉండాలి, అల్పాదాయ వర్గాలు ఉండాలి. ఓన్లీ ఉన్నత వర్గాలంటే ఏం డెవలప్ అవుతుందండి? వీళ్ళు ఉంటేనే కదా, సర్వీస్ సెక్టర్ ఉంటేనే కదా. డెఫినెట్గా లెట్ us హ్యావ్ ఏ పాజిటివ్. వివరణాల కంటే విమర్శలు చేయటం, విమర్శలతోనే జీవితం అయిపోతాం కాదండి. లెట్ us హ్యావ్ ఏ కన్స్ట్రక్టివ్ వర్క్. కానీ నేను అడిగిందని సంబంధం కాదు. ఏదండి? చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక రాజధాని వైజాగ్ అంటున్నారు. అక్కడ ఆర్థిక రాజధాని అనేది ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటే మీరు ఆయన మాటలు పట్టుకుని ఇవాళ నేను కర్నూలులో మీటింగ్ పెడతా ఉంటే ఎవరు వచ్చారు అక్కడ, సలాం బాషా గారు కాదు, సలాం వచ్చారు, వచ్చి శ్రీనివాస్ గారు మీరు గట్టిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీయాలి, నవనగరాలు కట్టేస్తుంటే మాకు రాయలసీమలో కూడా ఒక నగరం వచ్చి 2 నగరాలు మీరు ఊరుకుండా ఆయన ఏదో నవనగరాలు అంటే 9 నగరాలు నిర్మించట్లేదు. హైదరాబాద్లో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అంటే కొత్త డిస్ట్రిక్ట్ పెట్టలేదు, ఒక ఏరియాకి అక్కడ 4 బిల్డింగ్లు పెట్టి ఆ ఏరియాకు నగరం అని పెట్టుకున్నారు. మీరు ఊరుకుండా 9 నగరాలు నిర్మించే, ఒక నగరంకే దిక్కులేదు, 9 నగరాలు ఎక్కడన్నా. అందుకని ఆయన పద్యాలను చూసి మీరు ఏం కంగారు పడద్దు. ఎక్కువ సంస్థలు అక్కడ ఉత్సాహం చూపుతున్నాయి కాబట్టి అక్కడ అంటున్నారు, పేరు కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ రోజు అందరూ ఉత్సాహపడ్డారు కదా సార్. మరి ఆ రోజు ఆయన కాదు, ఆయన అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ మార్చేస్తున్నారు. ఆయన చెప్పింది అదే. అది కాదండి, అనంతపురానికి విశాఖపట్నం ఎంత దూరం అండి? ఆయనే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఉండాలి, షుడ్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ అన్నా నేనన్నాను, ఆయన అన్నారా? మీరు తప్పు. మీరంటే వాళ్ళు మార్చుకుంటామని ఆయన మార్చుకోవచ్చు. ఇవాళ అమరావతిలోనే శాసన వ్యవస్థ ఒక చోట లేకపోతే మళ్ళీ ఒక డిపార్ట్మెంట్కి అక్కడ డిపార్ట్మెంట్ కష్టం. మనం అధికారాన్ని
అక్కడ పెట్టుకునే అభివృద్ధిని అన్ని చోట్ల వికేంద్రీకరించాలి. నేను అమరావతిలో కూడా అన్నారు వేస్ట్ కాదు, అక్కడ ఓ బ్రాండింగ్స్ లాంటి ఫ్యాక్టరీ ఒకటి పెట్టండి. వాళ్ళకి ఇచ్చేసాం 100 ఎకరాలు, విట్టు యూనివర్సిటీ పెడితే డెవలప్ అయిపోతా. బిఆర్ శెట్టి గారికి ఇచ్చాడు, ఆయన షెట్టికి వెళ్ళిపోయాడు. లులు వాళ్ళు కూడా అమరావతిలో కూడా ఒకటి పెట్టాలని చెప్పి ఏంటండి ఎవరు లులు మాల్ కూడా ఒకటి నెత్తి మీద పెట్టుకుని ఊరేగ మన అంటే పెట్టాలని చెప్పి ఒకటి అలా ఉన్నదానికి దిక్కు లేదు. ఆ ప్రభుత్వ స్థలాలు దొబ్బుపోతా ఉండడానికి వచ్చాడు. ఒక దాంట్లో మహిళలు మాత్రం వాళ్ళంటే మహిళలు మాత్రం స్థానికులు అంట, అబ్బాయిలు మాత్రం కేరళ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంట. ఎవరండి అది కాదండి. ఇంకోటి అడిగితే వెళ్ళి చూసి రమ్మనండి. ఏం పెడతారు? తెలంగాణలో అక్కడ ఒప్పందం చేసుకున్నాడు, అక్కడ అగ్రికల్చర్ ఉత్పత్తులు కూడా అమ్మాలని. ఆంధ్రప్రదేశ్లో ఒప్పందం లేదు. అడ్డంగా దుబ్బే మోస్ట్ ఇంపార్టెంట్ స్థలాన్ని తీసుకెళ్ళి లాగేసుకుంటాం. ఆ మాత్రం సినిమా థియేటర్లు కట్టే కెపాసిటీ తిరిగి వాళ్ళ దగ్గర లేదా? వాళ్ళు పుట్టినప్పుడే కట్టే సినిమా థియేటర్లు, ఈ దేశం వచ్చేది సినిమా థియేటర్లు ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఆ మాత్రం తెలుసుకోలేరండి. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టారు, రత్నదీపు వాళ్ళ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, పెట్టుకోలేరా? వాళ్ళు పెట్టే పెద్దలు దానికి వేలాది కోట్ల స్థలాలు అప్పనంగా అప్పగిస్తారా? ఏంటంటే నాకు అర్థం కాదు. మళ్ళీ నేమో వాళ్ళకు ఒక అమరావతి, వాళ్ళు రారు. అమరావతి స్థలం పెట్టుకుని అన్నీ అయిన తర్వాత 20 ఏళ్ళు బాగుంటే అప్పుడు అడుగు పెడతారు, లేకపోతే మొహం కూడా చూడరండి. వాళ్ళు హైదరాబాద్కే మొన్న మధ్య వచ్చారు. వాళ్ళు పెద్ద వాళ్ళ వల్ల ఉద్యోగాలు వచ్చేస్తాయని పనిమాలను బానిస బ్యాచ్ బయలుదేరి 50,000 ఉద్యోగాలు ఆ పనిమాలను అనుకుంటే రాసినట్టు ఎవరన్నా షాపింగ్ మాల్ 50,000 ఉద్యోగాలు ఎందుకు వస్తాయి సార్? అంటే పెద్ద ట్రస్టులు పెడుతున్నారు, అన్ని చోట్ల పెడుతున్నారు, కాంప్లెక్స్లు పెడుతున్నారు అని వస్తారు. దాని మీద పరోక్షంగా డెవలప్ అవుతారని రాసుకుని ఏం డెవలప్ చేయదు. హైదరాబాద్ వెళ్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు 15,000 ఉద్యోగం. అది తక్కువ అంటలేదు కానీ అదో కదా. అది మనాలు పెట్టుకుంటే షాపింగ్ పెట్టుకుని వీళ్ళు ఏం ఉత్పాదకత ఏం చేస్తారు? విదేశీ వస్తువులు అమ్ముతారు మన దగ్గర. వీళ్ళు ఏంటంటే గొప్పగా చేసేది? అది ఇండస్ట్రీస్ పోతున్నాయా బాబు, అక్కడికి వెళ్ళండి. గుజరాత్ తన్నుకుపోతున్నారు. మనకి ఇండస్ట్రీస్ వస్తాయి, రాయితీలు వస్తాయి, పిల్లల ఉద్యోగాలు వస్తాయి. అది మాట్లాడుతూ మానేసి ఆడు లూలుగాడు వచ్చాడు, ప్రిన్స్ సులేమాన్ సేట్ వచ్చాడు, కేరళ నుంచి వచ్చాడు, దుబాయ్ నుంచి వచ్చాడు, ఆదాని గారు వచ్చారు, అగర్వాల్ గారు వచ్చారు, మిట్ల గారు వచ్చారు, గోయల్ గారు వచ్చారు, మహేశ్వరి గారు వచ్చారు. ఇవన్నీ ఎందుకండి సోది మాకు? మనాళ్ళు అక్కడికి వచ్చారని చెప్పుకోవాలి. గుజరాత్లో మనాళ్ళు ఇండస్ట్రీ పెడితే అక్కడ వాళ్ళు పనిచేయాలి గుజరాతీలు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ సేవ చేసుకుందాం, ఆదాని గారి కాళ్ళకు మొక్కుదాం. ఏంటంటే జీవితం అంతా ఇదే అయిపోయింది. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. బట్ ఎనీవే నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, జెడ్ లక్ష్మణ్ గారికి, శ్రీనివాసరావు గారికి, రామకృష్ణ గారికి అందరికి కూడా రాష్ట్రం అభివృద్ధి కావాలని ఉంటుంది కదా. నేనేం నో సెకండ్ థాట్. కానీ ఎక్కువ మంది వామపక్షాలు తప్ప ఇక షర్మి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే నేను మంచిది. ఆవిడ గురించి మాట్లాడుకోవడమే అనవసరం. ఎందుకంటే మా ఆంధ్రప్రదేశ్ మీద ఎంత దారుణంగా మాట్లాడారంటే ఆవిడ పక్క రాష్ట్రం నాకు సంబంధం ఏంటి అన్నారు. పుట్టాను అక్కడే, పెరిగింది అక్కడే, పిల్లలు అక్కడే, జీవితం అక్కడే, నాకు కట్టికాలేదు కూడా అక్కడే అని ఇక్కడికి వచ్చి మరి ఎందుకు వచ్చారు? రోజు నేను అన్న కానీ టైం అని సౌండ్ చేసుకొని వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయాలని మాత్రం టాప్ విమర్శ చేసి ఆయన ఏమో తలుపు చెక్కతో కొడతాం, తోమలపాగుతోనే బీజేపీని కొడతారంటారు కదా. సామెత ఉంది అలాగా. నెమ్మదిగానే వీళ్ళంటాం, వీళ్ళందరూ బానిసలు అంటాం, మాట్లాడుతూ రావడం. ఆంధ్రప్రదేశ్ హక్కులు ఆవిడ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిజంగా శైలజనాథ్ గారు లేకపోతే రఘువరెడ్డి గారు, రుద్రరాజు గారు ఉన్న సుఖం ఈవిడ వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్ హక్కుల ఉద్యమాన్ని నాశనం చేసి పడేశారు. నిజం చెప్తున్నా. కిల్లు గోపాణ గారు కొన్ని అధ్యక్ష పదవి వస్తే ఆవిడన్నా నా తెలుగు ప్రజల తరఫున పోరాడటానికి సిద్ధంగా ఉంటారేమో కానీ ఆంధ్రరత్న భవన్ కూర్చుని ఆవిడకి ఆన్నగారితో ఆస్తి సమస్య ఉంటే కూర్చోమన్నాడు. సిటీ మా రాష్ట్రాన్ని ఎందుకు ఇంక్రీజ్ చేసి మా ఉద్యమాలని ఆంధ్రప్రదేశ్ హక్కులు ఎందుకు నాశనం చేస్తారండి? నేను మాట్లాడుతాను. ఆవిడ మాట్లాడిన ప్రతి మాట వీడియోలు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడి, ఇంతకుముందు తెలంగాణలో కూర్చొని మాట్లాడి అన్నీ ఉంటాయి. అన్ని ప్రజలకు పెడతాం కావాలంటే. మేము ఏ రోజు కాడి పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అంతగానో ఉధృతంగా ఉద్యమం చేసాం. మీడియాలు చేయలేదు, మీకేమో మీడియాలే కదండి. ఆవిడ అక్క అడిగేస్తే మాస్, అక్క మాట్లాడితే మాస్, మొత్తం అన్ని టీవీలు ఆవిడ పొగుడుతారో 5 టీవీలు, తిడతారో 3 టీవీలు, మొత్తానికి వార్తలు ఉంటున్నారు ఆవిడ. రాష్ట్రం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్. దిస్ ఇస్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్. ఏమైనా సమస్య తెలగానే ఆవిడ వచ్చేస్తారు డైవర్షన్ చేయడానికి అన్నట్టు అయిపోయింది. నేను మై హంబుల్ రిక్వెస్ట్ టు హెరాల్స్, దయచేసి మారండి. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం అందరూ కలిసి పనిచేసినందులో మీరు మాత్రం వచ్చి గత సంవత్సరం నుంచి 2 సంవత్సరం నుంచి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ పెట్టారు. మనందరం ఉద్యమం చేద్దాం. మీరు వెళ్ళి ఓ రోజు కూర్చుని 2 గంటలు ఉద్యమం చేస్తారు, 10 టీవీలు మీ అన్నాలే. మీకు డబ్బు ఉంది, మీకు అండ ఉంది. వెనకమాల రేవంత్ రెడ్డి గారు ఎంతగా ఒక అన్నలాగా అండగా ఉన్నారు. ఆయన మీకు లోకేష్ గారు కూడా ఆ రోజు బర్త్డే ట్వీట్ చేశారు. ఆయన కూడా తమ్ముళ్ళ మీ వెనకమాల అండగా ఉన్నారు. పురంధేశ్వర్ గారు కూడా మీ వెనకమాల గట్టిగా ఉన్నారు. ఇంతమంది మీ వెనకమాల ఉండగా ఎవరండి ఆవిడ అత్తమ్మ కానీ అలాగే అందరూ ఎవరన్నా కానీ బాబా అందరూ చుట్టాలు ఉన్నారు. ఆవిడకి కావాల్సిన వాళ్ళందరూ ఐ రెస్పెక్ట్ హెర్ ఫర్ హెర్ కరేజ్. బట్ నాట్ ఇవాళ ఉద్యమంలో మాత్రం
పక్కన పడినట్టు ఏకపక్షంగా వెళ్ళటం మాత్రం అది ఒకటే బాధ కలిగింది కాబట్టి మాట్లాడాను. అదర్వైజ్ నథింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చలసాని గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.